అధికారులు చేసిన తప్పుకు కూడా మీరు రాజకీయ నాయకులు ఆళ్ళ రామకృష్ణ రెడ్డి అనుకున్నారంటారా? రోడ్లు వేయటమేనా మీ బాధ్యత? ఇళ్ళు పగలగొట్టడమేనా మీ బాధ్యత? కళ్యాణ మండపాలు ఆక్రమించుకోవడమే మీ బాధ్యత? అక్రమ మైనింగ్ చేయటమే మీ బాధ్యత? ఇసుక డంపింగ్లు చేయటమే మీ బాధ్యత? ఇవేనా మీ బాధ్యతలు? 5 రోజుల నుంచి వాటర్ సప్లై లేదు ఈ గ్రామానికి. ఈ ఊర్లో జనసేన ఒక్కటే లేదు. వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు కదా! ఆగితే వాళ్ళకు కూడా ఆగుతాయి కదా వాటరు. వాళ్ళకు కూడా ఆగుతాయి అంటే ఆగుతున్నాయో, వాళ్ళకి ఇంట్లో బోర్ ఉందో. కంప్లైంట్ ఇచ్చారా మరి? ఇప్పుడు గ్రామ సచివాలయం ఎందుకుందండి? సచివాలయం ఎందుకుంది? ఉందా? ఫోన్ చేయండి, ఇప్పుడు స్పీకర్ ఆన్ చేసి మాట్లాడతారా? సచివాలయ అధికారులకు ఫోన్ చేసి ఇప్పుడు బోర్ ఎందుకు ఆగింది అడగండి ఇప్పుడు. వాటర్ వ్యవస్థ వాళ్ళకి ఫోన్ చేయండి, వాళ్ళకే చేయండి. హలో, మరి వాటర్ ఎప్పటికొస్తాయి? ఇప్పుడు 4 రోజులు అయింది. ఇప్పటంకు గత 5 రోజులుగా వాటర్ సమస్య తీవ్ర స్థాయిలో ఉంటే అధికారులు నిర్లక్ష్యంగా ఎలా సమాధానం చెప్పారో తెలుసుకోవాలంటే ఇప్పటం గ్రామానికి పవన్ కళ్యాణ్ రావాల్సిన అవసరం ఏంటి? కూల్చేసిన ఇంటింటికి ₹1,00,000 నిజంగానే పవన్ ఇచ్చాడా? ఇప్పటం బహిరంగ సభకు పవన్ కళ్యాణ్ ఇస్తానన్న 50 లక్షల విరాళం నేటికి అందలేదా? ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఇంటర్వ్యూ చివరి దాకా మిస్ అవ్వకుండా చూడండి. అతిశయోక్తి లేదు. ఎందుకు అంటే ఇక్కడ ఒక వ్యక్తి, ఒక యువకుడు పవన్ కళ్యాణ్ని సైతం ఇప్పటం రోడ్ల మీదకి తీసుకొచ్చి తన ఇంటికి తీసుకువచ్చాడు. ఇప్పుడు మనం ఆ యువకుడి గురించి మాట్లాడుకుందాం. అతనే తిరుమల శెట్టి నరసింహారావు, తాడేపల్లి మండల యువజన విభాగ అధ్యక్షుడు, అలానే జనసేన సెంట్రల్ జోన్ మెంబర్గా పనిచేస్తున్న మన ఇప్పటం గ్రామస్తుడైన నరసింహరావు గారితో ఈరోజు మన ప్రత్యేక ఇంటర్వ్యూ. నమస్కారం నరసింహరావు గారు. నమస్కారం సార్. అసలుకి మీరు మీ విద్యాభ్యాసం ఏంటి, మీ డిజిగ్నేషన్ ఏంటి, జనసేన పార్టీలోకి ఎలా ఆకర్షితులయ్యారు, క్లుప్తంగా చెప్పండి. ముందుగా దీక్ష మీడియా ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నా విద్యాభ్యాసం అంతా కూడా గుంటూరు టౌన్లోనే జరిగిందండి. పుట్టింది పెరిగిందంతా కూడా గుంటూరు పట్టణంలోనే, గుంటూరు పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో. అక్కడున్న స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అక్కడే విద్యాభ్యాసం జరిగింది. అక్కడి నుంచి నేను 10th క్లాసు అయిపోవటం, అప్పుడున్న ఏదైతే ఇబ్బందుల వల్ల కానీ ఆర్థిక పరిస్థితుల వల్ల నేను తర్వాత చదువు కంటిన్యూ చేయలేకపోయాను. ఆ తర్వాత నాకు తెలిసిన, మా పెద్దలకు తెలిసిన లాయర్ గారు శ్రీ పోతుగుంట్ల రాజారావు గారని, ఒక కమ్యూనిస్టు భావాలు కలిగిన లాయర్ గారి దగ్గర గుమస్తాగా వెళ్ళి, గుమస్తాగా చేస్తూనే ఆయన ప్రోద్బలంతోనే నీ దగ్గర తెలివితేటలు ఉన్నాయి, నువ్వు చక్కగా చదువుకోవచ్చురా అని చెప్పి ఆయనే ఇంటర్మీడియట్, డిగ్రీ, అలానే LLB కూడా కంప్లీట్ చేయించి నన్ను ఈ స్థితిలో LLB కూడా కంప్లీట్ చేసి ఈ స్థితిలో నిలబడటానికి కారకులయ్యారు. దాంతోపాటుగా కూడా నా ఎదుగుదలకి చాలామంది అడ్వకేట్స్, అక్కడ నేను గుమస్తాగా పనిచేస్తున్నప్పుడు చాలామంది APPలు కానీ, PPలు కానీ, GPలు కానీ, నా స్నేహితులు అందరూ కూడా చాలా ఉన్నతంగా, నేను అప్పుడు చాలా చిన్నవాడిని, అంటే 10th క్లాస్ అయిపోవటం అక్కడ జాయిన్ అయ్యాను కదా, చాలా చిన్నగా ముద్దుగా ఉంటానని అందరూ కూడా నాతో చాలా బాగుండేవాళ్ళు. అందరూ కూడా ఇప్పటికీ అదే ప్రేమతో, ఇప్పటికీ నరసింహారావు అంటే మావాడు, మా ఇంట్లో పిల్లవాళ్ళలాగా ప్రతి ఒక్కళ్ళు, పార్టీలకు అతీతంగా కూడా అక్కడున్న వాళ్ళు కూడా చాలా ముద్దుగా చూసుకుంటారు నన్ను. అలానే దాంతోపాటుగా డిగ్రీ LLB అంతా అయిపోయింది. దాంతోపాటుగా అక్కడికి వచ్చే GP గారి దగ్గర కూడా నేను వర్క్ చేస్తూ ఉండేవాడిని. అక్కడికి వచ్చిన అప్పుడున్న రిజిస్ట్రార్, జిల్లా రిజిస్ట్రార్ బాలస్వామి గారు నేను చేసే పనికి కానీ ఉన్న క్రమశిక్షణకు కానీ మెచ్చి ఆయన స్టాంప్ వెండర్ లైసెన్స్ ఒకటి నాకు ఇప్పించారు. అప్పుడు ఆర్థికంగా ఎదుగుదల కోసం ఆయన కూడా నన్ను చూసి ఆ స్టాంప్ వెండర్, అది మనకి ఏమంటారంటే నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్స్, దస్తావేజ్ పేపర్లు ఉంటాయి కదా, ఆ దస్తావేజ్ స్టాంప్ పేపర్లు, కోర్టుకు పనికొచ్చే ఈ స్టాంపింగ్ అని స్టాంప్స్, కోర్టు ఫీ స్టాంప్స్ ఉంటాయి. ఈ జిల్లాలోనే కోర్టు ఫీ స్టాంప్స్ కానీ నాన్ జ్యుడిషియల్ స్టాంప్స్ నాకు ఒక్కడికే లైసెన్స్ ఉంది ఆ రోజుల్లో, కోర్టు ఫీ లేబుల్స్.
గుంటూరు బార్ అసోసియేషన్కి ఈ రోజుకి కూడా కోర్టు ఫీ స్టాంప్స్ నేనే సప్లై చేస్తాను అనమాట. ఈ రోజుకి నాకు అంత ఆర్థిక బలాన్ని ఇచ్చింది ఆయన. ఆ రోజు జిల్లా బాలస్వామి గారు, రిజిస్ట్రార్ గారు, ఆయన కూడా నన్ను పెంచి పోషించారు. అది విద్యాభ్యాసం కానీ నా ఎదుగుదల కానీ అలా స్టార్ట్ అయింది అక్కడ. ఆ తర్వాత నేను అనుకోకుండా మా తాతయ్య గారు ఏజ్డ్ అవ్వటం, 70+ అవ్వటం, ఈ గ్రామంలో ఆయన కొంచెం మా నాయనమ్మ గారు లేకపోవటం, చూసుకోవాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది. అందువల్ల నేను గుంటూరు నుంచి ఇక్కడికి 6 సంవత్సరాల క్రితం ఇక్కడికి సొంత గ్రామానికి వచ్చి ఇక్కడి నుంచే నా ప్రయాణం కూడా కోర్టుకు వెళ్ళటం కానీ ఇక్కడ లోకల్లో పనులు చూసుకోవటం కానీ జరుగుతూ వస్తుంది. అసలుకేంటి జనసేన పార్టీ పట్ల ఎందుకు ఆకర్షితులయ్యారు? అంతకుముందు ఏమైనా పార్టీలో ఉన్నారా, లేదా ఇదే ఫస్ట్ టైం జనసేనలోకి వెళ్ళటం? అట్లేం కాదండి, జనసేన పార్టీకి ఆకర్షిత. నేను పిఆర్పి టైం నుంచి కూడా 2009 ఎప్పుడైతే పిఆర్పి చిరంజీవి గారు స్థాపించారో ఆ రోజు నుంచి రాజకీయ ఓనమాలు నేర్చుకుంటూనే, రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పాటు చేసుకుంటూనే, నాకు తోచినంతగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూనే వస్తున్నాను. అలానే ఆయనతో పాటుగా ఆటోమేటిక్గా మేము ఏంటంటే చిరంజీవి గారితో పాటు కళ్యాణ్ గారిని కూడా అభిమానిస్తూనే వచ్చాం. ఆ పార్టీ ఆ రోజున్న పరిస్థితుల్లో మెర్జ్ అవ్వటం కాంగ్రెస్ పార్టీలో, తర్వాత మాకు అనుకోకుండా మాలాంటి వాళ్ళందరికీ మళ్ళీ ఊపిరి పోస్తూ జనసేన పార్టీ స్థాపించటం, మళ్ళీ అదే భావాలతో మేము జనసేన పార్టీలో కొనసాగడానికి అదొక ఆజ్యం వచ్చిందట. మిమ్మల్ని ఫైర్ బ్రాండ్ అంటారు ఎందుకని ఇక్కడ లోకల్గా? ఎందుకని ఆ పేరు ఎందుకు వచ్చింది? నార్మల్గా ఫైర్ బ్రాండ్ అని చెప్పేసి చాలా లిమిటెడ్ పీపుల్గా వచ్చింది. మంగళి నియోజకవర్గంలో మీలాగా ఫైర్ అవుతూ వాయిస్ వినిపించే వాళ్ళు ఇంకెవరు లేరా? అట్లా ఏం లేదండి. ఫైర్ బ్రాండ్ ఏముంటుంది అంటే మాట్లాడే విధానంలో ఒక్కొక్కళ్ళు కొంచెం పెద్దగా మాట్లాడతారు, ఒక్కొక్కళ్ళు చాలా చిన్నగా మాట్లాడతారు. బిగ్గరగా మాట్లాడే వాళ్ళని ఫైర్ బ్రాండ్ అంటారు. కాస్త చిన్నగా ఆలోచించుకొని నిదానంగా, ఎవరితో ఇబ్బంది కలగకూడదు, అందరితో బాగుండాలి అని రాజకీయం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. నిజాన్ని మాత్రమే మాట్లాడాలనుకున్న వాళ్ళు చాలా గట్టిగానే మాట్లాడతారు. ఇది కొత్తగా సెంట్రల్ ఆంధ్ర జోన్ మెంబర్ కింద మంగళగిరి నియోజకవర్గంలో మీ ఒక్కరినే తీసుకున్నట్టు తెలిసింది. అది అట్లా? అట్లా ఏముండదండి. కష్టపడితే ప్రతిఫలం ఖచ్చితంగా దక్కుద్ది అనేదే నా భావన. ఖచ్చితంగా ఎప్పుడైనా సరే జనసేన పార్టీలో మేజర్గా కూడా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం నచ్చిన ప్రతి ఒక్క జనసేన కార్యకర్త కావచ్చు, నాయకుడు కావచ్చు. నా దృష్టిలో నాయకులు అంటారే కానీ నాయకులు జనసేన పార్టీలో లేరు, కార్యకర్తలు మాత్రమే ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికీ నాయకత్వాన్ని పెంపొందించుకునేంత పరిధిలో ఇంకా జనసేన పార్టీ ఎదిగిందని నేను అనుకోవట్లేదు. కార్యకర్తలు ఎంత బలంగా ఉంటేనే అప్పుడు జనసేన పార్టీ నాయకత్వాన్ని పెంపొందించుకున్నాడు. ప్రతి ఒక్కడు కార్యకర్తగా బలంగా ఆయన చెప్పే మాటలు కానీ, ఆయన చేస్తున్న విధానాలు, ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, ప్రతి ఒక్కళ్ళకి ఆయన సంపాదించిన దాంట్లో ప్రతి కష్టపడి పని చేసుకొని ఇబ్బంది కలిగిన వాళ్ళకి సాయం చేస్తున్నాడు. రాజకీయంలోనే ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించాడు ఆయన. రాజకీయం అంటేనే ఫేస్ వాల్యూతోనో వాళ్ళకున్న ఆలోచనలతోనో జనాల్లోకి వెళ్ళిపోయి వెంటనే మనం మంచి పొజిషన్లోకి వెళ్ళిపోయి రాష్ట్రాన్ని దోచుకోవటం, జనాలందరినీ ఇబ్బందులు పాలు చేయాలని కాదు కదా ఆయన చేస్తున్న రాజకీయం. చాలా కొత్త తరానికి అది ఎంతమందికి అర్థమవుతుందో తెలియదు కానీ ఆయన చేస్తున్న రాజకీయం చాలా గొప్ప రాజకీయం. ఈరోజు కనపడకపోవచ్చు దాని మూలాలు, ఖచ్చితంగా ఒక రోజుకు మాత్రం రాష్ట్రంలో నాలాంటి వాడు మారిన విధంగా ప్రతి ఒక్కడు కూడా మారుతారు. 10 మందికి సాయం చేయాలి, 10 మందిలో ఆనందాన్ని చూడాలి అనుకునే తత్వం ఉంటేనే అది రాజకీయం. దోచుకోవటం, నేను మాత్రమే వేల కోట్లు సంపాదించాలి, నా కుటుంబం మాత్రమే లగ్జరీ కారుల్లో లగ్జరీ స్టేటస్ను అనుభవించాలి అనేది కాదు కదా. 2014లో పార్టీ ఆవిర్భవించింది జనసేన పార్టీ. 2014 ఇప్పుడు దాదాపు దశాబ్దం, 10 ఇయర్స్. ఈ 10 సంవత్సరాల కాలంలో ఎన్నో ఆటుపోట్లు. ఏంటి అసలు ఈ 10 సంవత్సరాల మీ జర్నీ జనసేనలో మీరు సాటిస్ఫాక్షన్గా ఉన్నారా? నేనైతే పూర్తిగా సాటిస్ఫాక్షన్గా ఉన్నానండి. పార్టీ అధినాయకుడు ఏదైతే లైన్ చెప్పాడో ఆ లైన్ మీద పని చేసుకునే వెళ్ళే కార్యకర్త కానీ నాయకుడు కానీ ప్రతి ఒక్కడు కూడా సాటిస్ఫైగానే ఉంటాడు. ఎలా ఉంటాడంటారు మీరు? ఇందాక అడుగుతున్నారు ఫైర్ బ్రాండ్గా మీకు ఒక్కళ్ళకి ఎందుకు పేరు వచ్చింది. ఇప్పటం అనే గ్రామం ఎక్కడుందో కనీసం మీరు దగ్గరలో ఉండే విజయవాడలోనో తాడేపల్లిలోనో ఉంటారు, మీకు కూడా తెలియని గ్రామం ఎందుకు బయటకు వచ్చింది? తప్పుని వ్యతిరేకించింది. ఇది అన్యాయం జరుగుతుంది ఇక్కడ,
జరుగుతున్న అన్యాయాన్ని మాత్రమే వేలెత్తి చూపగలిగింది జనసేన పార్టీ కార్యకర్త. అలాంటి కార్యకర్తలు రాష్ట్రం మొత్తం కూడా ఏర్పడిన రోజు జనసేన పార్టీ తాకిడి కానీ జనసేన పార్టీ విజయాన్ని కానీ ఎవరు కూడా ఆపలేరు. జనసేన పార్టీ బలహీనంగా ఉంది అని పవన్ కళ్యాణ్ గారే బహిరంగంగా ఒప్పుకున్నారు, నిజమేనా? నిజమే అంటే కొంత నిజం అనాల్సి వస్తుంది, కొంత అబద్ధం అనాల్సి వస్తుంది సార్. అది ఎట్లా అబద్ధం ఎట్లా? మీ నాయకుడు అబద్ధం చెప్తాడా? నాయకుడు అబద్ధం చెప్తాడా అనే దానికంటే కూడా అండి, ప్రతి ఒక్క విషయాన్ని కూడా నాయకుడు చూసుకోలేడు కదా. నాయకుడు చూసుకోలేడు. నాయకుడు ప్రతి నియోజకవర్గాన్ని ఇన్ఛార్జుల్ని, జిల్లా అధ్యక్షుల్ని అందరినీ కూడా ఏర్పాటు చేశాడు. వాళ్ళు ఏం చేయాలనే విషయంలో చేయగలగాలి కదా. ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరూ మాట్లాడేది పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్. ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ అంటే ఎట్లా పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ సినిమా వ్యక్తిగా చూస్తే మీరు పవన్ కళ్యాణ్ కావాలి. రాజకీయ నాయకుడు కోణంలో చూసినప్పుడు పవన్ కళ్యాణ్ తర్వాత నా నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ ఉన్నాడు కదా. ఇన్ఛార్జి గారు అనే వ్యక్తిని ఒక ఇన్ఛార్జి నియమించినప్పుడు నేను చూసుకోవాల్సింది పవన్ కళ్యాణ్ ఇన్ఛార్జిలో కదా. ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో ఈ నియోజకవర్గానికి రేపొద్దున కష్టపడి రాజకీయ కోణంలో మనం గనక పనిచేస్తే ఇన్ఛార్జి గారే రేపొద్దున ఎమ్మెల్యే అవుతాడు. ఆ రోజు ఒక్కొక్క ఎమ్మెల్యే అయితేనే కదా పవన్ కళ్యాణ్ సీఎం అయ్యేది. ఎమ్మెల్యే అవ్వాలి అని అంటే ఇన్ఛార్జి గారికి మనం ఎంత పని చేసి పెట్టాం, ఇన్ఛార్జి గారు మనకేం చేసి పెట్టారు, లోకల్లో ఉన్న మండల స్థాయి నాయకులు ఏం చేసి పెట్టారు, మనం ఎంత బలంగా ఉన్నాం, కింద స్థాయి గ్రామాల్లో కష్టపడే కార్యకర్తలకి మనం నైతికంగా కానీ పోలీస్ స్టేషన్లు ఇబ్బందులు ఉంటాయి, ఆ ఇబ్బందులకు కానీ మనం ఎంతవరకు వాళ్ళకి అండగా నిలబడ్డాం. ఆ నిలబడే తత్వం ప్రతి ఒక్కటి కూడా పవన్ కళ్యాణే వచ్చి చెయ్యాలా? పవన్ కళ్యాణే రాడు కదా అన్నిటికీ. నియోజకవర్గంలో ఉన్న మండల స్థాయి నాయకులు ఉన్నారు, జిల్లాధ్యక్షుడు ఉన్నాడు, ఇన్ఛార్జ్ ఉన్నాడు. మరి వీళ్ళందరూ పని చేయాలి కదా. వీళ్ళు పని చేయలేని లోపాన్ని కూడా తన మీద వేసుకొని పార్టీ ఇంకా బలహీనంగానే ఉంది అనే మాట చెప్పగలుగుతున్నాడు అంటే అతను ఎంత గుండె ధైర్యం గల నాయకుడు. ఆ గుండె ధైర్యాన్ని ఎవరన్నా తగ్గించగలుగుతారా? ఎవరి మీదన్నా నింద మోపగలిగాడు 10 సంవత్సరాల నుంచి తన కష్టార్జితాన్ని పణంగా పెట్టి నిన్న పార్టీ రేపొద్దున జరగబోయే కార్యకలాపాలకు కూడా 10 కోట్ల రూపాయల నిధులను ఇచ్చాడు. ప్రతి ఒక్కళ్ళు ఏంటి ఫండ్స్ తీసుకుంటే ఏందంట, ఫండ్స్ గ్యాదర్ చేసుకోవచ్చు కదా పార్టీలకి. గతంలో అలానే చిరంజీవి గారిని కూడా అట్లానే మాట్లాడారు. చిరంజీవి గారు ఒక పార్టీ పెట్టారు, 170 ఆ రోజున్న పరిస్థితుల్లో ప్రతి స్థానంలో కూడా 2 రాష్ట్రాలు కలిపి ఎమ్మెల్యే అభ్యర్థులు నిలబెట్టారు. ఆ రోజు ఎందుకని గెలిపించుకోలేకపోయారు? ఆ రోజు డబ్బు పనిచేయలేదా? ఎందుకని ఆ రోజు ఆయన క్వశ్చన్ మార్క్ చేశారు? ఎలా చేశారు? వీళ్ళ స్వార్జితాలకు పోయి వీళ్ళు కింద స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా పందేలకో లేదంటే పందెం రాయిళ్ళు అయ్యో వీళ్ళ డబ్బు వీళ్ళు పాడు చేసుకొని నింద ఎవరి మీద వేశారు? చిరంజీవి గారి మీద వేశారుగా. ఈ రోజుకైనా పవన్ కళ్యాణ్ గారు కష్టపడి పనిచేస్తున్నారు. మరి ఏ నియోజకవర్గంలో జనసేన ఇన్ఛార్జి కానీ మండల స్థాయి నాయకులు కానీ కింద స్థాయి కేడర్ని ఎంత బలపరుస్తున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొని నిలబడి తట్టుకోగలిగి అటుపక్క టీడీపీ 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్న టీడీపీ 2 పార్టీల్ని ఎదిరించి నిలబడి రాజకీయం చేయాలంటే కార్యకర్తలు కూడా ఉండాలి కదా. పోల్ మేనేజ్మెంట్ తెలియాలి కదా. నిలబడిన వాళ్ళని ఆ ఇన్ఛార్జీలు గారు కానీ మండల స్థాయి నాయకులు కానీ వెళ్ళి ప్రోత్సహించాలి కదా. ప్రోత్సహించకుండా నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు, మండల స్థాయి పదవులు ఇచ్చారు అని పార్టీ ఆఫీస్ చుట్టూ పవన్ కళ్యాణ్ గారు చుట్టూ తిరిగితే కింద స్థాయి కేడర్ ఎక్కడ వస్తుంది? ఎందుకు వస్తుంది? కింద స్థాయి కేడర్ని పెంపొందించుకోవాల్సింది ఇన్ఛార్జీలు మండల స్థాయి నాయకులు కదా. వాళ్ళు బలంగా తయారైతే కళ్యాణ్ గారు ఎందుకు బలంగా తయారవరు? మంగళగిరి నియోజకవర్గం చూసుకుందాం. మంగళగిరి నియోజకవర్గంలో 42 గ్రామాలు, 70 పైగా వార్డులు ఉన్నాయి. వీటిల్లో కమిటీలు మనం వేసుకోలేకపోయామని మాకు తెలిసింది ఫస్ట్ పాయింట్. సరే, లెట్స్ నారో డౌన్. మీరు ఇన్ఛార్జ్గా ఉన్న ఇప్పటం గ్రామం కావచ్చు, మీరు మంగళగిరిలో ముఖ్యంగా తాడేపల్లి మండల యువజన విభాగ అధ్యక్షులు. తాడేపల్లి మండలం అంటే దాదాపు 13 గ్రామాల, మొత్తం 13 గ్రామాలు, 13 విలేజెస్. 13 విలేజెస్లో ఎన్ని విలేజ్లకి మీరు కమిటీలు వేయగలిగారు? నేను ఒక కమిటీ కూడా వేయలేకపోయాను సార్. యువజన విభాగం అధ్యక్షుడిగా
నన్ను అనౌన్స్ చేసిన కాడి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఒక్క గ్రామానికి కూడా యోజన కమిటీలు వేలేకపోయాను. గ్రామ కమిటీలు ఉన్నాయి 13. గ్రామ కమిటీలు ఉన్నాయి, 13 గ్రామాలకు గ్రామ కమిటీలు. గ్రామ కమిటీలు ఉన్నాయి. నియోజకవర్గం మొత్తం ఆ. ఇది మంగళగిరిలో. మంగళగిరిలో తాడేపల్లి మండలంలో మాత్రం అన్ని గ్రామాలకి కమిటీలు ఉన్నాయి, అన్ని కమిటీలు. మరి ఎక్కడ ఫెయిల్ అయింది? దుగ్గిరాల, మంగళగిరి రూరల్ ఫెయిల్ అయ్యారా? దుగ్గిరాల, మంగళగిరి రూరల్లో లేరు, అసలు లేరు. లేరు. ఎందుకని అలా? తక్కువ 2-3 నాకున్న పరిధిలో. ఎందుకంటే నేను లోకల్లో అంత మళ్ళీ అడుగుతున్నా, 13 గ్రామాలకి గ్రామ కమిటీలు ఉన్నాయా? 13 గ్రామాలకి ఏమైనా మిస్ అయినాయా? నాకు తెలిసినంతవరకు అన్ని గ్రామాల్లో ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు పూర్తిగా తాడేపల్లి మండలం కానీ నియోజకవర్గ స్థాయిలో కానీ పూర్తిగా కూడా నేను అవగాహన పెట్టలేదండి, నేనే పెట్టలేదు. అది వేరే వాళ్ళని నేను అనటానికి కూడా ఏం లేదు. నేను ఏదైతే ఇప్పటం గ్రామంలో పోరాడానో ఆ పోరాట పటిమను తీసుకొని ఇన్ఛార్జిగా నన్ను గౌరవించటం కోసం పిలిపించి ఆ పదవి ఇచ్చారు. నేను ఆ రోజు కూడా చెప్పాను, సార్ మరి నాకున్న పరిస్థితుల్లో నేను అంత సీరియస్గా చేయలేనేమో, అది ఒకసారి మీరు ఆలోచించండి సార్ అంటే, నీలాంటి యువకులు ఉండాలి, ఒక గ్రామానికే పరిమితం అవటం, నీకున్న పరిధిని పెంపొందించుకుంటామనే ఉద్దేశంలో నేను నిన్ను మాత్రం గౌరవించాలనే ఉద్దేశంతో ఆయన గౌరవించి ఆ పదవి ఇచ్చారు. ఇచ్చిన దగ్గర నుంచి కూడా నాకున్న పరిధిలో నాకు ఉన్న పరిచయాల నిమిత్తం నేను గుంటూరు ప్రాక్టీస్ కానీ, నాకు జిల్లాధ్యక్షుడు చాలా మీకు అందరికీ తెలుసని నేను అనుకుంటున్నా, జిల్లాధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు గారు నాకు చాలా క్లోజు. ఇద్దరం అక్కడున్న జిల్లా కోర్టులో నేను గుమస్తాగా, ఆయన అడ్వకేట్గా, పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఆయన ఉన్నప్పుడు నన్ను చాలా ఆయన హెల్ప్ చేయటం కానీ, నాకు ఆయన చేసిన దానికి నేను ఆయన కృతజ్ఞతగా, నేను ఎప్పుడు కూడా ఆయన పనుల్లో నిమగ్నం ఎక్కువ శాతం నేను ఆయన పనుల్లో ఉండటానికి నా టైంని వెచ్చించేవాడిని. అందువల్ల ఏంటంటే, సార్ నేను మరి నియోజకవర్గంలో నాకు ఇచ్చే పదవికి నేను న్యాయం చేయలేనేమో అని నేను డే 1 రోజే చెప్పాను. అయినా సరే నీలాంటి యువకులు ఉండాలి, లోకల్లో ఉన్న ఇబ్బందులు కానీ, పోలీస్ స్టేషన్కి వచ్చే ఇబ్బందుల వల్ల నువ్వు తీర్చగలుగుతావు కాబట్టి నీకు ఆ పదవి గౌరవంగా ఉంటుందని భావిస్తున్నానని చెప్పారు ఆ రోజు. ఇప్పటం గ్రామంలో బూత్ ఏజెంట్లు కానీ, పోలింగ్ మేనేజ్మెంట్ కానీ క్రియేట్ చేసుకున్నారా? ఇప్పటం గ్రామం అయితే పూర్తిగా జనసేన పార్టీ నుంచి ఎలక్షనీరింగ్ చేయడానికి బలంగా ఉందండి, నేను చెప్పగలుగుతాను. రేపు ఎలక్షన్ రోజు మీరు రిజల్ట్ చూస్తారు. అధికారం గతం నుంచి చూసిన టీడీపీకైనా ఏజెంట్లు లేరేమో కానీ జనసేన పార్టీకి ఎలక్షన్ చేయటం కోసం ఇప్పటం గ్రామం రెడీగా ఉంది. ఒక్క ఇప్పటంలోనే ఉందా? చుట్టుపక్కల గ్రామాల్లో 13 గ్రామాల్లో ఉన్నారా? 13 గ్రామాల్లో కూడా ఉండుండొచ్చండి. నాకున్న పరిధి నేను చెప్తున్నాను. నాకు ఇప్పుడు తెలియని విషయాన్ని నేను మాట్లాడటం కూడా తప్పని నేను భావిస్తాను. అంటే నేను అంటుంది, మీరు యువజన విభాగం మొత్తం తాడేపల్లి మండల అధ్యక్షులు, అంటే 13 గ్రామాలు ఉన్నాయి. ఇప్పటంలో బలంగా ఉంది, బూత్ ఏజెంట్లు ఉన్నారు, ఇప్పటంలో తేల్చుకుందాం అంటున్నారు. మిగిలిన గ్రామాలు ఎందుకని ఆ పొజిషన్కి తీసుకోలేకపోయారు? అట్లేం లేదండి. ఇప్పుడు అంటే మీరు బలమైన నేత, మీరు బలంగా ఉన్నారు, యువజన విభాగంలో మీరు చాలా బలంగా ఉన్నారు. ఈ గ్రామాన్ని మీరు చూసుకున్నారు, సరిపోయింది, అక్కడ తాగిపోయిందా మీది? అట్లా కాదు కదండి. ఇప్పుడు ఎవరి పాత్ర వాళ్ళు పోషించాలి. నేను ఇందాకే చెప్పాను, పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీని నడిపించడం పాత్ర, ఇన్ఛార్జి గారి పాత్ర ఇన్ఛార్జి గారు చేయాలి, మండల అధ్యక్షుడు పాత్ర మండల అధ్యక్షుడు చేయాలి, దాంతోపాటుగా నా పాత్ర కూడా నేను చేయాలి. నాది యువజన విభాగం, మండల అధ్యక్షుడు పాత్ర కూడా మండల అధ్యక్షుడు చేయాలి. ఏ గ్రామంలో ఏ యువకుడు పనిచేస్తున్నాడు, ఏ గ్రామంలో ఎవరు బలంగా నిలబడుతున్నారు అని హోల్డ్ చేసుకోవాల్సింది కానీ, పికప్ చేసుకోవాల్సింది కానీ మండల అధ్యక్షుడు. పార్టీ మండల అధ్యక్షుడు ఖచ్చితంగా దాని మీద దృష్టి పెట్టి ఏ గ్రామంలో ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఆయన వల్ల కానిపోవటం, నాలాంటి వాడి హెల్ప్ తీసుకున్నా సరే ఖచ్చితంగా నేను ఆయనకి సపోర్ట్గా నిలుస్తాను కూడా. ఏంటి ఇప్పటం అంటే అసలు ఒక్కసారిగా ప్రపంచ పటంలో కావచ్చు, సడన్గా ఇప్పటం అలా మెరిసింది డైమండ్ లాగా. అందరి దృష్టి మీడియా కావచ్చు, ప్రతి ఒక్కరు ప్రతిపక్షాలు కావచ్చు, అందరి దృష్టి ఇప్పటం మీద కేంద్రీకరించింది. ఎందుకలా? ఇది ఏం జరిగింది ఇప్పటంలో? ల్యాండ్ ఇవ్వడం వల్లే, మీరు ల్యాండ్ ఇవ్వడం వల్ల మాత్రమే మిమ్మల్ని భయపెట్టడానికి, లేదంటే రివెంజ్ ద్వారా ఇప్పటంలో ఇల్లు కూల్చివేతలు జరిగాయి అనేది మీ ఆరోపణ. కానీ వైసీపీ కావచ్చు, మీకు వ్యతిరేక వర్గం చెప్పేది ఏంటి అంటే డెవలప్మెంట్కి మీరు అడ్డుకుంటున్నారు, అందుకని చెప్పేసి మీరు డెవలప్మెంట్కి శత్రువులాగా ఉన్నారన్నట్టు వాళ్ళ వైపు ఆర్గ్యుమెంటు. అసలు ఏం జరిగింది ఇప్పటంలో?
ఇప్పటం గ్రామం ఎప్పుడు కూడా రాజకీయాలకు అతీతంగా చాలా దూరంగా, ఇక్కడికి వచ్చే ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా చాలా ఆనందంగా పోస్టింగ్ వేయించుకోవడానికి సంసిద్ధంగా ఉండే గ్రామం ఈ మంగళగిరి కానీ తాడేపల్లిలో ఇప్పటం గ్రామం. అలాంటి ఇప్పటం గ్రామం అది అదృష్టం అనాలో దురదృష్టం అనాలో తెలియని పరిస్థితిలో ప్రతి ఒక్కళ్ళం కొట్టుమిట్టాడుతున్నాం. నిజం మాట్లాడితే అబద్ధం అంటారు, అబద్ధం మాట్లాడితే నిజం అంటారు. ఈ గ్రామంలో ఎప్పటి నుంచో కొన్ని దశాబ్దాల నుంచి కూడా రాజకీయం చాలా ప్రశాంతంగా ఉండేది, చాలా ప్రశాంతంగా. ఇక్కడున్న పోలీస్ అధికారులు, గతంలో పోలీస్ అధికారులు, ఎలక్షనీరింగ్ అంటే పోలీస్ అధికారులు తెలుస్తుంది కదా, పోలీస్ అధికారులను అడిగినప్పటికి కూడా గతంలో కొన్ని దశాబ్దాల నుంచి కూడా ఒక్క ఎఫ్ఐఆర్ కూడా లేని గ్రామం మా ఇప్పటం గ్రామం. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఎందుకు ఈ దుస్థితి వచ్చింది? ఎవరైతే వ్యతిరేక వర్గం మాట్లాడుతున్నారో వాళ్ళకి సూటిగానే ప్రశ్నిస్తాను నేను. అంతకుముందు లేని దౌర్జన్యం ఈరోజు మాత్రం ఎందుకు వచ్చింది? అట్లానే అంతకుముందు అసలు అభివృద్ధి లేదా ఈ గ్రామంలో? లేని అభివృద్ధి ఏమైనా కొత్తగా మీరు తీసుకొచ్చారా? ఏం తీసుకొచ్చారు? మీరు తెచ్చే అభివృద్ధి ఏంటంటే, గతంలో ఈ గ్రామంలో 3 మేజర్ కులాలు. ఇప్పటికి చెప్తా, కులాల గురించి మాట్లాడకూడదు, కానీ కాపు, రెడ్డి, గౌడ సామాజిక వర్గం అధికం. తర్వాత మా ఏదైతే రజక సోదరులు, ఇంకో సమ్ క్యాస్ట్ ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరిలో కూడా కొద్ది గొప్ప ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు కాపు, రెడ్డి, గౌడ సోదరులు. వీళ్ళందరూ కలిసి గతంలో మన పిల్లలకి పెళ్ళిళ్ళు కానీ కార్యక్రమాలు చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది, మనం ఒక గుడారాన్ని ఏర్పాటు చేసుకుందామని అప్పుడున్న రాజకీయ అందరూ ఒకటిగానే ఇప్పటికీ అన్నదమ్ములుగానే ఉండే గ్రామం ఈ ఇప్పటం గ్రామం, కులాలకు సంబంధం లేకుండా. ఒక చిన్న కమ్యూనిటీ హాల్ కట్టుకున్నారండి. ఆ రోజున్న ఇదే మురుగుడు హనుమంతరావు, ఈరోజు ఎమ్మెల్సీగా కొనసాగుతున్న మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యే కాండ్రు కమల ప్రత్యేక నిధులతో ఆ రోజే 9 లక్షల రూపాయలు కేటాయించుకొని ఒక గవర్నమెంట్ ప్లేస్ని, ఒక 20 సెంట్లు గాను గవర్నమెంట్ ప్లేస్ని కేటాయించుకొని కమ్యూనిటీ హాల్ని నిర్మాణం చేయటం కోసం మొదలుపెట్టారు అన్ని కులాలు. ఆ రోజు 9 లక్షలతో అయిపోతుందా? 20 సెంట్ల భూభాగంలో చుట్టూ ప్రహరీ, 2 స్టేర్ల బిల్డింగ్, సుమారు ప్రతీది కూడా ఇప్పటికీ నేను చూపించగలుగుతా. ప్రజల దగ్గర నుంచి 46 లక్షల రూపాయలు ఫండ్ని గ్యాదర్ చేసుకొని ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ, ఈ గ్రామానికి బంధుత్వంగా ఉన్న గ్రామాలు కానీ 46 లక్షల రూపాయల ఫండ్ తీసుకొచ్చుకొని కమ్యూనిటీ హాల్ నిర్మాణం జరిగింది. తప్పే జరిగింది అంటున్నావు నువ్వు. ఏమని? కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేశారు, మీ చెప్పు చేతల్లో ఎందుకు పెట్టుకున్నారు? మీ చెప్పు చేతల్లో అంటే అర్థం కాదు. కొంతమంది పెత్తందారుల చేతుల్లోనే దాని మెయింటెనెన్స్ నడుస్తుంది అని ఇప్పుడున్న ఏదైతే అధికారంలో ఉన్న వ్యక్తుల మాటలు. నిజమే. నిన్నటిదాకా ఈ గ్రామం పంచాయతీయా కార్పొరేషనా? పంచాయతీ పరిధిలోనే ఉంది కదా. పంచాయతీ అధికారులు రోజు గ్రామంలో తిరుగుతున్నారు కదా, దాంట్లో తప్పు జరుగుతుందో ఒప్పు జరుగుతుందో తెలుసు కదా. అధికారులకు తెలియదో నీకు ఒక్కడే తెలిసిందా? ఈరోజు నీ దగ్గరికి అధికారం వచ్చిన రోజే తెలిసిందా? ఆ రోజు ఏమన్నా నువ్వు ఎక్కడన్నా ఒక లెటర్ పెట్టావా? ఒక్క లెటర్ ఎక్కడన్నా చూపించావా? ఇదిగో ఈ కమ్యూనిటీ వాళ్ళని అడ్డం పెట్టుకొని వీళ్ళందరూ కూడా ఆర్థికంగా బలపడుతున్నారు, మోసం చేస్తున్నారు. 4,000 రూపాయల అద్దె, 2 స్టేర్ల బిల్డింగ్, 4,000 రూపాయల అద్దె. ఒక వాచ్మెన్కి కానీ శుభ్రం చేసేవాడికి ఎంత అవుతుందండి? 4,000 రూపాయలకి. దాంట్లో ఏదన్నా వీళ్ళు ఇంకా మిగిల్చుకునేది ఉంటుందా? వాళ్ళు చేసిన తప్పు ఒకటే, అందరం మనమే కదా. ఆ రోజు ఎవరైతే దాన్ని కృషి చేసి కష్టపడి తిరిగి వాళ్ళ పనులు కూడా మానుకొని ఏర్పాటు చేసిన పెద్ద మనుషులు చూసుకునే భావనలో అది ఏదైతే శ్రీకృష్ణదేవరాయ వెల్ఫేర్ అసోసియేషన్ పేరు మీద వాళ్ళు రన్ చేశారు. ఆ రన్ చేసిన దానికి
ఆ గ్రౌండ్ ఏదైతే గవర్నమెంట్ ఉందో ఆ లీజ్ తీసుకోలేకపోయారండి. తెలియదు, అదేమీ కావాలనో లేకపోతే ఇంకోలా చేసింది కాదు, తెలియనితనంలో ఆ రోజున్న గ్రామంలో ఆ రోజున్న పరిస్థితుల్లో. ఈరోజు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటం, మనకు రాజధాని రావటం, మంగళగిరి ఇంత దేదీప్యమానంగా వెలిగిపోవటానికి ఆ రోజున్న పరిస్థితులు అవి కాదు కదా. ఈ రోజుకి రైతువారీ ఎక్కువ. ఈ రోజుకి తెల్లారి 6 లేచి గేదెల కాడ గేదెలు పని చేసుకునేవాళ్ళు, రైతులు ఎంతమంది, ఏం తెలుస్తుంది వాళ్ళకి? నువ్వు నేను బయటికి వెళ్ళిపోయి ఉద్యోగాలు చేసుకుంటున్నానేమో, ఎంతవరకు తెలుస్తుంది వాళ్ళకి? దాంట్లో తప్పు ఉందా? అంతకుముందు ఏమైనా అర్జీ పెట్టావా నువ్వు? లేదు. ఈరోజు నీకు వచ్చింది. నేను వ్యతిరేకించింది ఒకటే, చేసిన పని చాలా గొప్పది. ఎదుటి పార్టీ నేత అయినా సరే దాంట్లో తప్పుని తప్పనే చెప్తాను, ఒప్పుని ఒప్పనే చెప్తాను. ఈ రోజుకి అతను చేసింది చాలా గొప్ప పని. ₹1 నిధులతోనేవ్వండి, అది 30 కోట్లు అనండి, 20 కోట్లు అనండి, చేసింది మాత్రం అభివృద్ధి చేశారు. చేసే విధానం తప్పు అంటున్నాను నేను. ఆ రోజు గ్రామ పంచాయతీలో ఉంది, ఈరోజు కార్పొరేషన్ అయింది. కూర్చోబెట్టు. నేను నిన్ను కూర్చోబెట్టాం కదా. యువతల జనసేన పార్టీ అధినాయకుడు ఏదైతే సభా ప్రాంగణంలో 50 లక్షల రూపాయల విరాళం ఇప్పటం గ్రామానికి ప్రకటిస్తున్నాను అని చెప్పిన మరుసటి రోజే, అంతకుముందు ఎన్ని విద్వేషాలున్నా విభేదాలున్నా వైసీపీ నాయకుల్ని, టీడీపీ నాయకుల్ని ప్రతి ఒక్కరిని పిలిచి అందరం కలిసి కూర్చొని ఏం చేద్దాం, ఏం చేస్తే బాగుంటుంది మన గ్రామానికి, పార్టీలకు అతీతంగా ఆలోచించండి, మీరు కేవలం మన స్వార్థాలకు వాడుకోవద్దు గ్రామాన్ని అని అందరి ముందే చెప్తే ఒక నిర్ణయం తీసుకున్నారండి? ఒక నిర్ణయం తీసుకున్నారా? నిర్ణయం తీసుకోపోగా వెంటనే ఎంత దుర్బుద్ధి అంటే చూడండి, ఇది జనసేన పార్టీకి క్రెడిబిలిటీ వస్తుంది, ఈ గ్రామం జనసేన పార్టీకి నీరాజనాలు పట్టే పరిస్థితులు వస్తున్నాయి అనే ఉద్దేశంతో మళ్ళీ మీరేం చేశారు? మార్కింగ్లు వేసి డెమాలిషింగ్ స్టార్ట్ చేశారు. ఎస్, మీరు డెమాలిషింగ్ పెట్టారుగా. 110 అడుగుల విస్తీర్ణం గల రోడ్డు కావాలండి ఇక్కడ? అవసరమా ఈ గ్రామానికి? ఎస్, మీరు చెప్పే అభివృద్ధిలో కావాలి. 40 ఫీటో 60 ఫీటో కావాలి. ఎవరు కాదన్నారు? నీ అభివృద్ధిని? నేను కూడా ప్రత్యక్ష సాక్షిని. నేనే ఇప్పుడున్న అధికార పార్టీ పేరు చెప్పుకొని నాయకుడిగా చలామణి అవుతున్న నాయకులు, నేను కూడా చాలా సన్నిహితంగానే మెలిగిన వాడిని. ఈ గ్రామానికి వచ్చినా నాకు అతనికి విభేదాలు ఏం లేవు కదా. ప్రత్యక్షంగా ఈ రోజుకి మా ఇద్దరికి ఎటువంటి విభేదాలు లేవు. ఎవరైతే ప్రొజెక్ట్ చేసి చూపిస్తున్నారో మా ఇద్దరికి ఎక్కడా కూడా సొంత విభేదాలు ఏం లేవు. పార్టీ పరంగా కానీ చేసే పనుల మధ్య వ్యత్యాసం తప్పితే మాకెక్కడా కూడా విభేదాలు ఏం లేవు. చేసిన పని తప్పు అంటున్నా. వేసిన 45 అడుగుల రోడ్డులో నువ్వు 76 అడుగుల విస్తీర్ణాన్ని ఎందుకు డిమాలిష్ చేయాలి? నువ్వు చెప్పిన విధంగా నువ్వే గతంలో మన ఇద్దరం బాగున్నప్పుడే, గతంలో నువ్వు చెప్పినట్టే మా గ్రామం నుండి కొంతమంది పెద్దలు వెళ్ళి అడిగినప్పుడు నాకు డైరెక్ట్గా నువ్వు ఫోన్ చేసి, నరసింహ ఇదిగో ఎమ్మెల్యే గారికి ఈ విధంగా ఒక అర్జీ రెడీ చేద్దాం, ఎమ్మెల్యే గారికి అర్జీ పెడదాం, మనందరం వెళదాం అని చెబితే నేను అర్జీ రెడీ చేశాను. నేను ఎమ్మెల్యే గారు ఇదిగో మాకున్న గ్రామంలో మీరేస్తున్న 500 మీటర్ల రోడ్డులో ఒక చోట 70 అడుగులు ఉంది, ఒక చోట 60 అడుగులు ఉంది, ఒక చోట 30 అడుగులే ఉంది. గ్రాడ్యువల్గా ఎంత కావాలో అంత తీసుకొని చేద్దామండి అని అర్జీ పెట్టమని సలహా ఇచ్చింది నువ్వే. అదే సలహాని తూచా తప్పకుండా పార్టీలు వేరైనా గ్రామం కోసం ప్రతి క్షణం నేను గ్రామం కోసం నువ్వేదైతే పెద్దలు ఏదైతే చెప్పారో తూచా తప్పకుండా లెటర్ని రెడీ చేసి గ్రామంలో ఉన్న ప్రతి పార్టీకి సంబంధం లేకుండా అందరు పెద్దలు కూడా వెళ్ళి ఎమ్మెల్యే గారికి అర్జీ ఇచ్చాం. మరి అర్జీ పనిచేయచ్చలేదే? నువ్వు గ్రామం మీద నీకు నిజంగా ప్రేమ ఉంటే, నీ మాట మీద యువతల వాళ్ళకి విలువ ఉందని అనుకుంటే నువ్వు చేయించాలి కదా. ఎందుకు వస్తాయి మన ఇద్దరి మధ్య విభేదాలు, పార్టీల మధ్య విభేదాలు? గ్రామంలో ఎన్ని అడుగులు వేసారు రోడ్? అది మొత్తం విస్తీర్ణం మొత్తం ఎన్ని అడుగులు? 22 44 అడుగుల రోడ్డు, మధ్యలో 3 అడుగులు డివైడ్. ఇదే కదా రోడ్ ఎండింగ్? ఇక్కడే కదా ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్న ఇంటి ముందు రోడ్ ఎండింగ్. ముందు ఈ రోడ్ ఎంత విస్తీర్ణం? ఇది 35 అడుగులు. ఇది 30 అడుగులు. అది అంత
అది వచ్చేటప్పటికి ఇప్పుడు 45 అడుగుల రోడ్డు. మొత్తం కలిపి ఓవరాల్గా ఏది డిమాలిష్ చేసింది, అది కలిపి డిమాలిష్ చేసింది 76 అడుగులకి డిమాలిష్. 76 అడుగులు, ఇక 30 అడుగులు ఉంది. మొత్తం ఈ 400 మీటర్లు అటువైపు 30 అడుగులు, ఇటు 30 అడుగులే. అంతే. మామూలుగా హైవే మీదకి కూడా 30 అడుగులు, హైవే మీద దగ్గరికి వెళ్ళడానికి 30 అడుగులు. హైవే మీద నుంచి అలా మంగళగిరి హైవే మీద నుంచి ఇప్పటం మెయిన్ రోడ్డుకి 60 ఫీట్ రోడ్డు అండి. ఏది యాజ్ ఏ రికార్డు ప్రకారం 30 అడుగుల రోడ్డే ఉంది, ఇంకా డెవలప్మెంట్ చేయలేదు. ఇప్పటం గ్రామంలోకి వచ్చే రోడ్డు ఏమో డెవలప్మెంట్ చేయలే, ఇప్పటం గ్రామంలో మాత్రమే డెవలప్మెంట్. అదే కదా మా వ్యతిరేకత. ఈ 100 మీటర్ల ఎన్ని మీటర్లు? 500 మీటర్లు, హాఫ్ కిలోమీటర్. హాఫ్ కిలోమీటర్ వరకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నరికేశారు. హాఫ్ కిలోమీటర్ నుంచి మామూలుగా హైవే మీదకి వెళ్ళే దారి కావచ్చు, ఈ ఊరు నుంచి కనెక్ట్ అవుతున్న వడ్డేశ్వరం కావచ్చు, ఇటువైపు గ్రామాలు కావచ్చు, ఏవి ఎక్కడ 30 అడుగులే. ఎక్కడికి లేదు. అది ఎట్లా, అదే న్యాయం? అదే కదా, అది న్యాయమా అన్యాయమా అనేది చేసిన వాళ్ళకే తెలియాలి. చేసిన వాళ్ళు వేయటం తప్పని కూడా అంటలేదండి మేము ఇప్పటికి కూడా. ఈ ముక్క వరకు కట్ చేశారు అంతే. ఈ 45 అడుగుల రోడ్డు వేయటంలో కూడా మేము తప్పుగా భావించట్లేదు. ఈ 400 మీటర్లేనా ఇప్పటం గ్రామం? అంతే, ఇప్పటం గ్రామం 400 మీటర్లు, ఇప్పటం గ్రామం ప్రధాన రహదారి 400 మీటర్లు. ఆ 400 మీటర్ల వరకే వేశారు. ఇప్పటం మీద అంత ప్రేమ ఏంటి అంటున్నా. మొత్తం ఎన్ని గ్రామాలు ఉన్నాయి ఇక్కడ మామూలుగా మొత్తం? అదే నేను మీకు చెప్పా కదా, అది ప్రేమ, అదే దాన్ని అభివృద్ధి అనాలా, అదృష్టం అనాలా, దురదృష్టం అనాలా తెలియదు. ఇది పల్లెటూరు వాతావరణం. ఇప్పుడు నేను మాట్లాడే దాంట్లో మీరు ఎందుకు అభివృద్ధిని ఆటంకం కలిగిస్తున్నారు అంటున్నారు. ఒక చిన్న పల్లెటూరు, చెట్టు నీళ్ళలో చాలా స్వేచ్ఛ గాలులు వీచుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందంగా ఉండే విలేజ్, చిన్న పల్లెటూరు ఇది. అలాంటి గ్రామానికి మీరు పట్టణం హంగులు తీసుకొచ్చారు. ఏం ఉపయోగం మనకి? ఒక బస్సు ఉందా? ఒక ఆటో సర్వీస్ ఉందా? గ్రామంలో సరే 400 మీటర్లే కదండి. 400 మీటర్లు దాటితే మళ్ళీ 30 అడుగులకి ఇటు రావాలి, అటు 400 మీటర్లు దాటితే అటు 30 అడుగులకి వెళ్ళాల్సిందే కదా ఏదైనా సరే. వేస్తే ఈ 400 మీటర్లు చేసిన అభివృద్ధి మీరు హైవే వరకు చేసుకుంటూ వెళ్తే కనీసం మనం మీ గ్రామానికి రాచమార్గంలో బండి వచ్చేది, ఫ్లైఓవర్లో ఎక్కి వచ్చినట్టు లేదు కదండి. పక్కన పాపం వడ్డేశ్వరం, కొనలకొండ, ఆ ఊర్లో ఈ గ్రామంలో ఉన్న వైసీపీ నాయకుడు ఆటలు చెల్లవు కదా, ఈ గ్రామంలో మాత్రమే చెల్తాయి. ఎందుకు చెల్తాయి అంటే ఎదుటివాడు చాలా సున్నితంగా సమాధానం చెప్తాడు, నాలాంటి వాడు దెబ్బతిన్నవాడు చాలా పెద్దగా చెప్తాడు. ఎందుకు ఆపలేకపోయారు? ఈ ఏరియా మొత్తం జనసేన పార్టీ చాలా బలంగా ఉంది. అలానే కమ్యూనిటీ వైజ్గా చూస్తే కూడా కాపు వర్గం చాలా బలంగా ఉంది. మీకు అండగా లోకల్గా ఉన్న పార్టీ కావచ్చు, కాపులు కావచ్చు, మీకు ఎందుకు అండగా నిలబడలేకపోయారు? నిలబడలేదని ఎవరన్నారు? మరి పవన్ కళ్యాణ్ రావాలా హైదరాబాద్ నుంచి? ఇక్కడ మీరు లోకల్గా ఎందుకని ఎవరు ఏం చేయలేకపోయారు? లేదండి, అది కళ్యాణ్ గారు ఏదైతే ఆ రోజు మా గ్రామ రైతులు చాలా పెద్ద మనసు చేసుకొని ఆయన సభా ప్రాంగణానికి స్థలం కేటాయించడం, దాన్ని ఆయన చాలా పెద్ద మనసు తీసుకొని నేను ఆ సభా ప్రాంగణానికి కమిటీలో మేజర్ పాత్ర పోషించాను. సభా ప్రాంగణ కమిటీ మెంబర్ని నేను ఆ రోజు. ఏదైతే ఈ రైతులు నాకు కష్టపడి పండించుకునే పొలాలని నా సభకి ఏర్పాటు చేసుకోవడానికి ఇచ్చారు అనే ఏదైతే పెద్ద మనసు ఉందో ఆ మనసుని ఆయన చాలా చాలా గొప్పగా తీసుకున్నాడు. ఆ రోజు తీసుకొని సభా ప్రాంగణంలోనే ఆయన ప్రకటించడం కానీ, ఆ రోజున్న పరిస్థితుల్లో శ్రీ నాదెండ్ల మనోహర్ గారు కానీ, ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాస్ గారు కానీ, జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు గారు కానీ, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారు కానీ, వీళ్ళందరూ కూడా సార్ ఆ గ్రామం మనకి చాలా పెద్ద సహాయం చేసి పెట్టింది. మనం ఏదైతే ఆ గ్రామ పరిసర ప్రాంతాల్లో సభ జరుపుతున్నప్పటికీ ఆ గ్రామం మీద మనం ప్రేమ చూపించాలని, ఆ గ్రామం మన గ్రామం అనే చూపించే విధానంలో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మా గ్రామంలో ఉన్న దేవాలయాలను సందర్శించి ప్రతి ఒక్కరు. చివరికి ఏమైంది? ఇప్పుడు వాళ్ళు ఏదైతే పగలగొట్టారో, డిమాలిసేషన్ చేశారో, పవన్ కళ్యాణ్ గారు రావడం కావచ్చు, మీరు చేసే పోరాటాలు కావచ్చు, సత్ఫలితాలు ఇచ్చాయా లేదంటే మీరే వదిలేశారా? ఇంకా అయిపోయింది? లేదు, సత్ఫలితాలనే ఇచ్చినాయి సార్. ఏమి ఇచ్చాయి? మొత్తం పగలగొట్టేసినవి అలా ఉన్నాయి కదా. పగలగొట్టడం ఆపలేదు కదా మీరు. ఎలా ఉంటుందంటే అండి, పగల కొట్టడం ఆపలేకపోవటానికి కారణాలు కూడా మా దగ్గరే ఉన్నాయి. ఈ గ్రామం మీకేదైతే చెప్తున్నా నేను 400-500 మీటర్ల ప్రధాన రహదారి,
డిమాలిషన్ జరిగిందో ఆ డిమాలిషన్ జరిగిన ప్రతి ఇల్లు కూడా గత 4-5 దశాబ్దాల నుంచి తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తులు. ఎక్కడ కూడా ఆథరైజ్డ్ డాక్యుమెంట్ లేనివి. ఎక్కడో అరాకొర 1-2 ఇళ్లకే వాళ్ళు డాక్యుమెంట్లు సృష్టించుకొని వాళ్ళు డాక్యుమెంట్లు ఏర్పాటు చేసుకున్నారు. మిగతా అందరు కూడా తరతరాల నుంచి వచ్చిన ఆస్తులు. యాజ్ ఎ లీగల్గా నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తూ దాంట్లో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. ఆ లీగల్ అథారిటీస్ ఎవరి దగ్గర లేవు. అందరూ కూడా పంచాయతీ పరిధిలో కన్స్ట్రక్షన్ చేసుకున్న వాళ్ళే. ఒకళ్ళిద్దరు సిఆర్డీఏ అప్రూవల్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళు. ఆ సిఆర్డీఏ అప్రూవల్ పేపర్స్తో సహా మేము అప్రోచ్ అయితే వాటికి కూడా వాళ్ళు మార్కింగ్ వేశారు. సిఆర్డీఏ లేదు కదా ఇప్పుడు. చాలా 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 క్లియర్గా సిఆర్డీఏ లేదు ఇప్పుడు. ఇది మంగళగిరి ఎంటీఎంసీ, మంగళగిరి తాడేపల్లి మున్సిపాలిటీ కార్పొరేషన్. ఇది ఎంటీఎంసీ ఏంటి? ఎంటీఎంసీ మా దగ్గర పనిచేయవు సార్. అదేంటంటే మీరు సిఆర్డీఏ అప్రూవల్ తీసుకొని కట్టిన బిల్డింగ్ కూడా మీరు మార్కింగ్ వేసి డిమాలిష్ చేస్తున్నారు. గతంలో ఏదైతే మరీ విచిత్రం ఏంటో తెలుసండి, బ్రిటిష్ కాలం నాటి పేపర్లు చెప్తున్నారు కదా వీళ్ళు. బ్రిటిష్ కాలం నాటి అద్దురాళ్ళు కూడా తీసాం మేము. ఏదైతే ఈ రహదారిలో బ్రిటిష్ కాలం నాటి అద్దురాయి తీసి చూపించాం సార్. అధికారి వస్తే సార్ బ్రిటిష్ అద్దురాయి ఉంది కదండి, దాన్ని దాటి మార్కింగ్ వేశారండి అన్నాం మేము. మాకు సంబంధం లేదండి అంటున్నారు. దాన్ని ఏమంటారు, కక్ష అంటారా? లేదంటే కోర్టుకి ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళాం కోర్టుకి. అదే సార్ ఇప్పుడు నేనేం డాక్యుమెంట్స్ లేవు కదా, ఆథరైజ్డ్ డాక్యుమెంట్ లేకపోవడం వల్ల కోర్టు కూడా ఏం చేయలేకపోయింది. ఏం చేస్తా ఇప్పుడు కోర్టు ఏదైనా నీకు ఏదైతే ఆథరైజేషన్ ఉందో ఉన్నదాన్ని బట్టికే ఇస్తుంది. అట్లానే ఈ గ్రామ టీడీపీ అధ్యక్షుడు ఆయన సిఆర్డీ అప్రూవల్ ఆయన దగ్గర పేపర్స్ ఆయన కోర్టుకు వెళ్ళారు, స్టే ఇచ్చారు. ఆయన గోడ కూడా టచ్ చేయలేకపోయారు. అట్లానే సిఆర్డీ అప్రూవల్ ఉన్న మా జనసేన నాయకుడు సిఆర్డీ అప్రూవల్ ఉన్నా సరే ఆయనకు మార్కింగ్ చేసి పగలగొట్టేశారు. బ్రిటిష్ అద్దురాయి పక్కనే ఉంటుంది ఆయన ఇల్లు కూడా. బ్రిటిష్ అద్దురాయి ఉంది, సిఆర్డీఏ అప్రూవల్. సో ఓవరాల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇది కుట్రపూరిత చర్య అని మీరు అంటారా? సార్ నేను అంటం కంటే కూడా మీ మీడియా మిత్రుల సమక్షంలో ఈ గ్రామానికి ఎవరు వచ్చినా సరే, ఎవరు ఈ గ్రామాన్ని సందర్శించినప్పటికీ ఖచ్చితంగా ఇది దుర్మార్గపు చర్యే అంటారు తప్పితే ఇది అభివృద్ధి అనే మాట ఎవరు అనరు. అభివృద్ధి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ఉండాలి. ఇందా మీరు అడిగారు ఏంటంటే మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దా లేకుండా ఈ కొద్దిపాటే అభివృద్ధి. అదే మేము 400 మీటర్లే ఉంది. 400 మీటర్లు అంటే మధ్యలో చిన్న ముక్కలాగా ఉంది. ఈ 400 మీటర్లకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్న గ్రామాలు, కంటెంట్ రోడ్లు, అలానే మనకి మెయిన్ హైవే ఉంది కదా, నేషనల్ హైవేకి వెళ్ళే మార్గం, అవి కూడా ఇదే విధమైన అభివృద్ధి ఉంటే బాగుండేది అనేది అందరి అభిప్రాయం. అవి ఎప్పుడు చేస్తారంటే అడిగారా? ఈ రోడ్డు ఎక్స్టెన్షన్ చివరిదాకా చేయండి అని అడిగారా? ఎవరికి చెప్తారు సార్? ఇప్పుడు ఎట్లా ఉందంటే మీరు ఒక 4 నెలల రోజుల క్రితం మా ఊరు ఈనాడు పేపర్లో కూడా వచ్చింది, మంచం పట్టిన ఎప్పటం అని. మీరు చూసారో లేదో? మా గ్రామం దుస్థితి ఎలా ఉందంటే అండి, చెప్పుకోవడానికి వినిపించటానికి మా బాధ ఎవరు అర్థం చేసుకుంటారో కూడా అర్థం చేసుకోలేని పరిస్థితిలో మా గ్రామం ఉంది. ఎంత దారుణం అంటే అండి, డ్రైనేజ్ సిస్టమ్ ఎంత ఇబ్బందికరమైన సంవత్సరాల క్రితం డిమాలిష్ చేస్తే సంవత్సరాల నుంచి డ్రైన్లు కట్టల. ఆ డ్రైన్ పక్కనే వాటర్ పైప్ లైన్. ఏంటిది అని అంటే సమానం చెప్పేవాళ్ళు లేరు. కమిషనర్ గారిని అడిగితే మేము చూస్తామండి, చేస్తామండి, ఇదిగో అండి. ఇదే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తేనా మాకు సమాధానం ఉండదు. ప్యూర్గా ఆయన చెప్పేది ఒకటే మాట, మా నాయకులు చెప్పిందే మేము వింటాం, ఈ గ్రామం మొత్తం మాకు అక్కర్లేదు, మా వైసీపీ నాయకులు చెప్పిందే మాకు వేదం అనేది క్లియర్ కట్గా మా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి భావన. ఇక అధికారులు అంటారా, నామ మాత్రమే. ఆ అధికారులు చెయ్యాలా చేయకూడదా అనే సందిగ్ధంలో పడిపోయి ఉంటారు. కాంట్రాక్టరు ఆయన ఇష్టం వచ్చినప్పుడు కాంట్రాక్ట్ పనిచేస్తాడు. 500 మీటర్ రోడ్డుని 2 సంవత్సరాల పాటు ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఎక్స్టెన్షన్లు ఆయన ఇష్టం వచ్చిన పరిధిలో ఆయన చేశాడు. కాంట్రాక్టు విధించిన సమయం నుంచి టైం లిమిట్ ఉంటుంది. 2 సంవత్సరాల లిమిట్ ఏంటి? 2 సంవత్సరాల పాటు లిమిట్. ఆ డ్రైను, ఆ వాటరు పంపింగ్ అయ్యి మా గ్రామంలో ఇప్పటికీ స్టిల్ నవ్ ఎంత ఇబ్బంది పడుతున్నారంటే యువకులు కూడా కాళ్ళ నొప్పులతో
కీళ్ళ వాపులు, కాళ్ళంతా నీరు పట్టేయటం, ఇప్పటికి ఇబ్బంది పడుతున్నారు. ఏంటని డాక్టర్ల దగ్గరికి వెళితే దానికి ఇంక వేరేదేం లేదంటున్నారు. ఏ టెస్ట్ చేసినా నెగిటివే వస్తుంది, ఫీవర్ ఉండట్లేదు. అది తగ్గుతూ ఈరోజు ట్యాబ్లెట్ పెయిన్ కిల్లర్ వేయలేకపోతే అవుట్. ఇప్పటికీ స్టిల్ ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఎవరు పట్టించుకుంటున్నారు? 5 రోజులు అయిందండి ఈ ఊరికి వాటర్ సప్లై చేసి, స్టిల్ నవ్ ఈ రోజుకి 5 రోజులైంది, వాటర్ సప్లై ఆగిపోయింది. పట్టించుకునే అధికారం ఉన్నాడా? నాలాంటి వాడు మాట్లాడితే ట్యాంకర్లు రావాలా ఏంటి? ఇక్కడ మామూలుగా వాటర్ రావా లోపల? భూదేవి తల్లి ఇచ్చిన వాటర్ అండి. భూదేవి తల్లి ఇచ్చిన వాటర్ను కూడా కలుషితం చేసి జనాలు చంపుతున్నారు వీళ్ళు. అడిగితే తప్పు, కార్పొరేషన్ కంప్లైంట్ ఇవ్వకూడదు, ఇస్తే నాబోటోడి మీద కేసులు, ఎదిరించి మాట్లాడుతున్నారు. అధికారిని మీరు అధికారే కదండి, మీరు చూసుకోవాలి కదా అంటే దానికి కేసు. ఏంటయ్యా మీరు చేస్తుంది? మీరు వాటర్ రాకపోవడం మీనింగ్ ఏంటి అర్థం కాలేదు. వాటర్ 4 రోజుల నుంచి వదలలేదా? సప్లై ఆపేశారు. ఎందుకు ఆపేశారంటే సమానం చెప్పరు ఎవరు. వాటర్ సప్లై ఎలా వస్తుంది? బోర్ సిస్టమ్ ఆగిపోయింది అంటున్నారు. ట్యాంకర్ ద్వారా నాకు వచ్చేది లేదండి, లేదు. మాకు బోర్ సిస్టమ్ ఉంది, పక్కనే మద్రాస్ కాలువ ఉంది. మద్రాస్ కాలువ పక్కనే బోర్ సిస్టమ్ ఉంది. భూమిలో వాటరే ఫిల్టర్ చేసి ట్యాంకీకి ఎక్కిస్తారు. మాది పెద్ద ట్యాంక్ ఉంది కదా, ట్యాంక్ ఎక్కించి ట్యాంక్లోంచి వాటర్ వస్తాయి. అక్కడ బోర్ పని చేయట్లేదు. బోర్ సిస్టమ్ ఒకటా బోరు, 4 బోర్లు ఒకసారి పని ఆగిపోయినాయా? 5 రోజుల నుంచి వాటర్ సప్లై లేదు ఈ గ్రామానికి. ఈ ఊర్లో జనసేన ఒక్కటే లేదు, వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఆగితే వాళ్ళకు కూడా ఆగుతాయి కదా వాటరు. వాళ్ళకు కూడా ఆగుతాయి అంటే ఆగుతున్నాయో. వాళ్ళకి ఇంట్లో బోర్ ఉందో, నాకు ఇంట్లో బోర్ ఉందండి, నాకు నడిచిపోతుంది. కామన్గా ఆలోచిద్దాం సార్. నాకు ఇంట్లో బోర్ ఉంది, నాకు నడిచిపోద్దా లేదా? పబ్లిక్ వాటర్ సిస్టమ్ పనిచేయట్లేదు కదా. 5 రోజులైంది. కంప్లైంట్ ఇచ్చారా మరి? కమిషనర్ ఇప్పుడు గ్రామ సచివాలయం ఎందుకుందండి? సచివాలయం ఎందుకుంది? బోర్ సిస్టమ్ పనిచేయట్లేదు, 2-3 రోజుల్లో రిపేర్ చేస్తామంటున్నారు. మా బాధ్యత కాదు కదా. అధికారంలో ఉన్న మీ బాధ్యత ఏంటి? రోడ్లు వేయటమేనా మీ బాధ్యత? ఇళ్ళు పగలగొట్టడమేనా మీ బాధ్యత? కళ్యాణ మండపాలు ఆక్రమించుకోవడమే మీ బాధ్యత? అక్రమ మైనింగ్ చేయటమే మీ బాధ్యత? ఇసుక డంపింగ్లు చేయటమే మీ బాధ్యత? ఇవేనా మీ బాధ్యతలు? జనాల అవసరాలు తీర్చరా? అది మీ బాధ్యతలో లేదా? మీ పుస్తకంలో రాయలేదా? వైసీపీ సపరేటు పంచాంగంలో రాయలేదా? ప్రాబ్లం ఏంటి? ఎంటీఎంసీ అయ్యాక, మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అయ్యాక, తాడేపల్లి మున్సిపాలిటీ మీకు ఎలా వర్క్ చేస్తుంది? వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారా? నేను మొత్తం మంగళగిరి వెళ్ళాల్సి వస్తుందా ప్రతిదానికి? ఇక్కడున్న ఏ సచివాలయంలో ఉన్న సిస్టమ్ అంతా కూడానండి, ఇంజనీరింగ్ సిస్టమ్ అయితే ఫెయిల్యూర్. ఏఎన్ఎం వ్యవస్థ బాగానే పనిచేస్తుంది. మిగతా ఏదైతే రెవెన్యూ వ్యవస్థ కానీ అన్ని వ్యవస్థలు కూడా బాగానే ఉన్నాయి. ఒక్క ఇంజనీరింగ్ సిస్టమ్ మాత్రం ఫుల్ ఫెయిల్యూర్ అండి. చివరికి శానిటైజ్ సిస్టమ్ కూడా చాలా బాగానే పనిచేస్తుంది. ఒక్క ఇంజనీరింగ్ సిస్టమ్ మాత్రమే పక్కా ఫెయిల్యూర్. ఎందుకంటే నేను ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే, మంగళగిరి ఎక్కడైతే మెగా మున్సిపాలిటీ ఏర్పడిందో వెంటనే గ్రామాలు కావచ్చు, తాడేపల్లి మున్సిపాలిటీ కావచ్చు, మొత్తం సెంట్రల్ హబ్గా మంగళగిరికి అనుసంధానమైంది. సో మొత్తం ప్రస్తుతం ఏంటంటే కథ అంతా మంగళగిరి నుంచి నడుస్తుంది. అందుకని డిలే అవ్వడానికి కారణం అని మీరు అనుకుంటున్నారా అనేది ప్రశ్న. అబ్బాబే, మా గ్రామం మీద ప్రత్యేక దృష్టి ఉందండి. ఊరుకోండి, ఎంతమందిని ఇబ్బంది పెట్టి వాటర్ కావాలని ఎవరు ఆపుతారు? అదేంటండి, ఇప్పుడు ఇంతమందిని ఇబ్బంది పెట్టి అంటే రాష్ట్రంలో ఎక్కడా లేని రోడ్డు వ్యవస్థ మా గ్రామానికి ఎందుకు వచ్చింది? గమనించండి. ఇప్పటం గ్రామంలోకి ఇంత ప్రత్యేక దృష్టి సారించకపోతే మరి ఇంత స్మార్ట్ సిటీ రోడ్డు ఇక్కడికి ఎందుకు వచ్చింది? మీరు గుర్తించాలి. ఉందా? ఫోన్ చేయండి, ఇప్పుడు స్పీకర్ ఆన్ చేసి మాట్లాడతారా? సచివాలయ అధికారులకు ఫోన్ చేసి ఇప్పుడు బోర్ ఎందుకు ఆగింది అడగండి. ఇప్పుడు మేము రికార్డ్ చేస్తున్నాం. వాటర్ వ్యవస్థ వాళ్ళకి ఫోన్ చేయండి, వాళ్ళకే చేయండి. 5 days నుంచి వాటర్ ఆగిపోయింది, ఇప్పటం గ్రామంలో వాటర్ లేవు, ఎప్పుడు వస్తుంది, రీజన్ ఏంటి? పొందడానికి స్టార్ మరియు 9 నొక్కండి. ఇంకా ఇన్స్టాల్ చేయండి వింక్ మ్యూజిక్ యాప్.
హలో, మరి వాటర్ ఎప్పటికి వస్తాయి? ఇప్పుడు 4 రోజులు అయింది, ఎప్పటికి వస్తుంది? సాయంత్రానికి ఎట్టకొట్టాలని చూస్తున్నాం. ఏడే ఉన్నాం. ఇవాళ సాయంత్రానికి ఒక మోటార్ లైన్ చేస్తున్నాం. మోటార్ సిస్టమ్ ఇంకా బాగుపడలేదా? అయిపోయింది. నేనే వెల్డింగ్ పెడుతున్నా. అర్థం కాల. వెల్డింగ్ పెడుతున్నారు, అయిపోయి వచ్చింది. వెల్డింగ్ పెడుతున్నారు, ఇవాళతో అయిపోద్దా? ఒకటి లైన్కి వచ్చింది. ఒకటి అన్నీ ఒకసారే పోయినాయి ఏంది? 2 మొత్తం కొత్త చేస్తున్నారు ఒకసారి. అన్నీ కొత్త వేస్తున్నారా? బోర్ సిస్టమ్ అంతా కూడా ఒకసారి కొత్తవి వేసేసి ఇవాళ సాయంత్రానికి సప్లై ఇస్తారా? ఒకటే లైన్ అయితే రెండోది అవ్వదు. ఒకటి అవుతుంది. మిగతా ఇవ్వడానికి ఎన్ని రోజులు పట్టుద్ది? రేపే. రేపటితో అయిపోతుందా? 1 by 1 చేసుకోవచ్చు కదా. సరే, సంతోషం. అది ఇది ఉందిలేండి, ఈ ప్రాబ్లం ఉంది. ఎందుకంటే 4 బోర్లు ఉన్నప్పుడు వాడు అన్నీ ఒకేసారి ఆపుకుంటాడా? ఒక 1 by 1 చేసుకుంటే వెళ్ళాలి, వాటర్ ప్రాబ్లం లేకుండా ఉండిద్ది గ్రామానికి. అది ఉందిలేండి, అది సమయం. అది ప్రత్యేక దృష్టే సార్. ఇప్పుడు 4 అధికారులు చేసిన తప్పు కూడా మీరు రాజకీయ నాయకులు ఆళ్ళ రామకృష్ణారెడ్డి అనుకున్నారంటారా? లేదు, దీనికి ఆళ్ళ రామకృష్ణారెడ్డి వెనుకున్న ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి ఏం పని అండి? గ్రామంలో వైసీపీ నాయకులు ఉన్నారు కదా. గ్రామంలో కష్టగట్టి ఈ గ్రామ వైసీపీ నాయకుడు చేయిస్తున్న పని అంటారు ఇది. అది కక్ష కాదని అనుకుంటే 4 బోర్లు ఒకసారి ఎందుకు వేయించాలి? 1 by 1 చేసుకోవచ్చు కదా వర్క్. అసలు వాళ్ళకు కూడా తెలియదేమో కదా. ఇది అధికారులు తెలియకపోతే తెలుసుకోవాలి కదండి. అధికారుల మధ్య తెలియకపోతే తెలుసుకోవాలి కదా. ఇప్పటం గ్రామానికి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటం సభ సాక్షిగా 50 లక్షలు ఇస్తామని ప్రకటన చేశారు. కానీ ఒక ఆరోపణ ఏంటంటే ఈ రోజుకి ఆ డబ్బులు ఆయన ఇవ్వలేదు అని ఒక ఆరోపణ ఆయన మీద ఉంది. దాని గురించి మీరేమంటారు? ఎందుకు డబ్బులు ఇవ్వలేదు ఆయన? పవన్ కళ్యాణ్ గారు సభ సాక్షిగా 50 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ప్రకటించిన 2 రోజుల్లోనే, 2 రోజుల వ్యవధిలోనే 14, 16, 16వ తారీఖు సాయంత్రం ఏదైతే ఈ గ్రామంలో ఉన్న పార్టీలకు అతీతంగా వైసీపీ, టీడీపీ, జనసేన 3 పార్టీ నాయకులందరితో కూడా ఈ గ్రామంలో ఉన్న గ్రామ సచివాలయంలోనే అందరం కూర్చొని ఏం చేద్దాం, ఎలా చేస్తే బాగుంటుంది, ఇది గ్రామానికి ఏ విధంగా ఉపయోగించుకుంటే మన గ్రామం డెవలప్ అవుతుంది అనే ఉద్దేశంలో అందరితో చర్చించాం. అందరం కూడా తలా ఓ సలహా ఇచ్చారు. ఎస్, ఇలా చేద్దాం, ఈ ఒక మాట మీదకి వచ్చినట్టేనా అనుకున్న తర్వాత మళ్ళీ తిరిగి ఒక వారం రోజుల్లో మళ్ళీ ఒక మంచి ఆలోచన చెయ్యండి. ఇంకేదన్నా ఒకళ్ళేమో హాస్పిటాలిటీ లేదు కదా మన గ్రామానికి, హాస్పిటల్ ఏర్పాటు చేసుకుందాం అని కొంతమంది రోడ్స్ బాగు చేసుకుందాం అని కొంతమంది మరి సలహాలు ఇచ్చారు. ఇంకొంచెం బెటర్ దెన్గా ఆలోచించండి, ఇంకొంచెం ఆలోచించి ఏదైతే 50 లక్షలు ఉన్నాయో ఆ 50 లక్షలే కాక ఇంకా కూడా మన గ్రామం నుంచి చదువుకొని ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తానంటున్నారు. బాగుంటుంది. మనం ఎదర్ దెన్ 1 కోటి, 1.5 కోటి పెట్టైనా సరే మన గ్రామాభివృద్ధికి వాడుకుందాం 50 లక్షలే కాకుండా అని కూడా చర్చించుకున్నాం. వెంటనే ఏం ఆలోచించుకున్నారేమో కానీ 2-3 రోజుల వ్యవధిలోనే మరి ఆలోచన అంతా తారుమారు చేసేసి ఎక్కడా ముందుకు రాకుండా డిమాలిషింగ్ స్టార్ట్. మార్కింగ్ పెట్టారు. మార్కింగ్ పెట్టిందే కాకుండా డిమాలిష్ కూడా చేశారు. పత్రికాముఖంగా కూడా మీరు చూశారు ఎంత రాద్ధాంతం చేశారు. ఈ గ్రామాన్ని అంత రాద్ధాంతం చేయాలా? జనసేన ఎంత సదుద్దేశంతో అధికార పార్టీ అని మీరు అంతకుముందు మమ్మల్ని నష్టపరిచినప్పటికీ, ఎంతోమంది వ్యతిరేకించినప్పటికీ, గ్రామంలో పెద్దలు వ్యతిరేకించినప్పటికి కూడా ఎంతో సదుద్దేశంతో మిమ్మల్ని ఎన్నిసార్లు వైసీపీ నాయకులుగా చలామణి అవుతున్న ప్రతి ఒక్కరిని కూడా ఈ గ్రామంలో మీరేదైతే చెప్తున్నారో ముద్రేస్తున్నారో అదే కాపు నేతలందరూ కూడా మిమ్మల్ని పిలిపించి 1కి 10 సార్లు మీతో మంతనాలు జరిపింది వాస్తవం అవాస్తవం మీ మనస్సాక్షికే తెలుసుకోండి. గ్రామ సదుద్దేశంతో మీరు ఎప్పటికీ
కులాన్ని వేలెత్తి చూపిస్తున్నారు, కానీ ఈ కులం ఈ రోజుకి వేలెత్తి చూపించట్లే మిమ్మల్ని. మీరు చేస్తున్న తప్పును తప్పు అంటున్నారు అంతే. మీరు కులాన్నే దూషిస్తున్నారు. అయినా సరే కొంతమంది సదుద్దేశంతో పెద్దలు ఆలోచించి దూరదృష్టితోనే ఎప్పటికీ కూర్చొని మాట్లాడుకుందాం, కూర్చొని సమస్యను పరిష్కారం చేసుకుందాం అనే దృష్టిగానే తీసుకెళ్లారు. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వాటికి డిలే అవ్వడానికి కారణం వైసీపీ నాయకులు కాదా అవునా? ఆ రోజు డిమాలిషన్ స్టార్ట్ చేశారు, మా నాయకుడు వచ్చాడు. ఈ చిన్న గ్రామాన్ని నిజంగా పొలిటికల్గా ఉపయోగమా కాదా అని ఆలోచించుకునే ఈ రోజుల్లో ఒక చిన్నపాటి గ్రామం నాకు ఉపయోగపడింది అనే సదుద్దేశంతోనే కదా ఈ గ్రామానికి ఆయన ఉన్న పళంగా షూటింగ్ని ఆపుకొని అప్పటికప్పుడు వచ్చేసింది. వచ్చి ప్రతి ఇంటికి వచ్చి ఆయన పలకరించి నేనున్నానని చెప్పిందే తరువుగా మళ్ళీ 3 రోజుల్లోనే ఆ 50 లక్షలతో సంబంధం లేకుండా మళ్ళా తిరిగి ఇంటికి ₹1,00,000 కాటికి నేను ఇస్తాను, నా వల్ల మీరు నష్టపోయారు, మళ్ళీ మీరు కట్టుకొని మీరు చాలా ఆనందంగా ఉండండి అని అప్పటికప్పుడు 3 డేస్లో అనౌన్స్ చేశాడు. అనౌన్స్ చేసిందే తరువుగా మళ్ళీ 3-4 రోజుల్లోనే ఆఫీస్కి పిలిచి ప్రతి ఒక్కళ్ళకి ఆయన చేతుల మీదుగా చెక్కునంది. 39 లక్షలు ఇచ్చారా? 39 ఏళ్ళు, 39 లక్షలు ఇచ్చారా? 39 లక్షలు ప్రతి ఇంటికి 1,00,000 కాడికి ఇచ్చాడు. మీరు ప్రతిదీ రాజకీయం చేసుకుంటా వచ్చారు. ఆ రోజు ప్రతి ఇంటిని ఆదుకోవాలని మేము ఆలోచించాం. మీరు దాన్ని కూడా రాజకీయ కోణంలో నీకెవరైతే ఒత్తాసు పలుకుతారో వాళ్ళ ఇంటి మీద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు, ₹1,00,000 మాకు అక్కర్లేదు అని. రాజకీయం కాదా మీరు చేసింది? ఎదుటివాడిని ఢీ కొట్టాలని రాజకీయం కాదా మీరు చేసింది? మేము చేసింది ఏంటి, మీరు చేసింది ఏంటి? ఎవరి గ్రామాన్ని నాశనం చేస్తున్నారు? రాజకీయ కోణంలో చాలా శుతిమెత్తనంగా మీరు చేయాల్సిన పనిని చేస్తూనే వెళ్తున్నారు. జనానికి చెప్పడానికి మాత్రం చాలా శుతిమెత్తన మాటలు చెప్తున్నారు. చేసే పని ఎక్కడికి పోతుంది? 45 అడుగులు విస్తీర్ణ రోడ్డుకి మీరు 70 అడుగులు ఎందుకు డిమాలిష్ చేశారో సమాధానం లేదు. ఎందుకు డిమాలిష్ చేయాల్సి వచ్చిందో తెలియదు. 50 లక్షలు ప్రకటించాడు ఒక అధినేత, ఒక పార్టీ అధినేత. మనం చక్కగా దీన్ని యూటిలైజ్ చేసుకుందాం అనేదానికి మీ దగ్గర స్పందన లేదు. గ్రామంలో ఉన్న దేవాలయాన్ని దాని కమిటీల పేరుతో ఒక కంక్లూజన్కి వచ్చారా? ఇంకా అది ఏం చేద్దామని వచ్చాం. జనసేన పార్టీ ఎప్పటికీ ఆయన చేసిన మంచిని గుండెల్లో పెట్టుకుంటుంది అనే దానికి ఉదాహరణే నేను ఇప్పుడు చెప్పబోయే మాట. పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన 50 లక్షల రూపాయలు ఇప్పటికీ తీసుకోలేకపోవటం గ్రామ జనసేన పార్టీ వైఫల్యమే తప్ప జనసేన పార్టీ నాయకుడి వైఫల్యం కానే కాదు. ఎందుకు అనే దానికి వివరణ కూడా చెప్తా. డే 1 నుంచి మేము మంచి కోరుకొని గ్రామస్తులందరినీ కలుపుకొని అన్ని కులాలతో సత్సంబంధాలు పెంచుకుంటూ ప్రతి ఒక్కరికి మంచి జరిగే పని చెయ్యాలి ఆ 50 లక్షల రూపాయలతో అని అనుకున్నాం. అదే తరువుగా ఏదైతే డిమాలిష్ చేస్తే ఇచ్చిన 39 లక్షల్లో నిజంగా వాళ్ళు పెద్ద మనసు చేసుకొని తిరిగి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన 1,00,000కి మరొక 1,00,000 జోడించి 39 మందిలో 28 మంది మళ్ళీ తిరిగి మాకు డబ్బులు ఇవ్వటం జరిగింది. మీరు ఏదో ఒకటి ఆయన పేరు మీద ఆయనకి పేరు వచ్చే విధంగా మన గ్రామానికి ఆయన రాష్ట్రంలోనే ఒక మెరుపులాగా ఒక గుర్తింపులాగా ఈ గ్రామానికి ఆయన అవకాశం ఇచ్చాడు. మనం కూడా అలానే ఆయనకు కూడా పవన్ కళ్యాణ్ గారిది ఈ గ్రామం అనే విధంగా మనం కూడా ఏదో ఒకటి చెయ్యాలని 28 మంది ఆ ఇచ్చిన 1,00,000 కాకుండా మరొక 1,00,000 జోడించి వాటితో పాటుగా మాలాంటి నాయకులు కానీ గ్రామం నుంచి ఉన్నత శిఖరాల్లో ఉన్న కొంతమంది వ్యక్తులు కూడా సహకరించి 1,30,00,000 రూపాయల వ్యయంతో 30 సెంట్ల ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసి ఏదైతే వైసీపీ నాయకులు మా దగ్గర నుంచి మా గ్రామ అవసరాల నుంచి దూరం చేసిన కమ్యూనిటీ హాల్ని మళ్ళీ నిర్మాణం చేసుకోవటం కోసం 1,30,00,000 రూపాయల ఖర్చుతో 30 సెంట్ల భూమిని కొనుగోలు చేసి దాన్ని డాక్యుమెంటేషన్ చేసి దానికి తిరిగి మళ్ళీ శ్రీకృష్ణదేవరాయ వెల్ఫేర్ అసోసియేషన్ కింద దాన్ని పర్చేజ్ చేసి దానికి ఒక కమిటీని ఏర్పాటు చేసి దానికి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి పాన్ కార్డుని ఓపెన్ చేసి
ఇవన్నీ చేసే టైంలో మేము ఈ చందాలన్నీ వసూలు చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని దీన్ని రెడీ చేసి రిజిస్ట్రేషన్ చేసి ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసేటప్పటికి ఇంత సమయం పట్టింది. ఈ సమయాభావం వల్ల మేము ఇదే డాక్యుమెంట్స్ని వీటన్నిటిని కూడా అధినాయకుడి దృష్టికి తీసుకెళ్ళాం, ఇన్ఛార్జి గారి దృష్టికి, ఏదైతే మా చిల్లపల్లి శ్రీనివాసరావు గారు మా మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి గారి దృష్టికి వెళితే ఆయన కూడా సందర్శించి చాలా బాగుంది, ఇలానే చేద్దామని పార్టీ పెద్దలతో కూడా మాట్లాడి, జిల్లాధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు గారితో, బోనబోయిన శ్రీనివాస్ గారితో మాట్లాడి ఆ 50 లక్షలకే కాదు ఇంకా అవసరమైతే కూడా మనం కొంత డబ్బుని సేకరించి చాలా గొప్పగా దాన్ని నిర్మాణం చేద్దాం అని చెప్పిన మాట అప్పుడు ఇప్పుడు మాట కమ్యూనిటీ హాల్ కడుతున్నారు. ఆ డబ్బు డిలే అవ్వటానికి కారణం ఇదే తప్ప ఖచ్చితంగా కట్టబోతున్నాం. హాస్పిటల్ కట్టుకోవచ్చు కదా, ఎందుకని పోటీగా వాళ్ళు ఏదో కమ్యూనిటీ హాల్ వాళ్ళ పేరు మీద వైసీపీ వాళ్ళు కట్టారని ఈ చిన్న గ్రామానికి ఇంకో కమ్యూనిటీ హాల్ అవసరం ఉందా, హాస్పిటల్ అవసరం ఉందా? మీరు చెప్పిన మాట వాస్తవమే సార్. హాస్పిటల్ అనే దీనికి వస్తే దాని ఏర్పాట్లు కానీ దాని మంచి చెప్పరు కానీ ప్రతి ఒక్కళ్ళు చూసుకోవాల్సిందే. ఎవరైతే మళ్ళీ దాన్ని కమిటీగా ఏర్పడతారో మళ్ళీ ఆ కమిటీ మెడికల్ సిస్టమ్ కానీ, డాక్టర్ సిస్టమ్ కానీ, నర్సింగ్ సిస్టమ్ కానీ ఇవన్నిటిని కూడా మనం పెంపొందించుకోవాలి. ఎంతో కొంత గతంలో చేసిన కమ్యూనిటీ హాల్ని 4,000 రూపాయలకి అద్దెకిస్తేనే వీళ్ళంతా దోచుకున్నారు, దాచుకుంటున్నారు అని చెబుతున్న వీళ్ళు ఆ కమ్యూనిటీ హాల్ని ఈరోజు 25,000 రూపాయలకి పెంచారు. 25,000 రూపాయలు ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉంది అది? ఎంటీఎంసీ హ్యాండ్ ఓవర్లో ఉంది. ఈ గ్రామానికి 25,000 ఖర్చు పెట్టి నిరుపేదలు చేసుకోగలుగుతారా? గ్రామంలో 10% ధనికులు ఉంటే మిగతా అంతా మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్లే కదా ఉండేది. ఎవరికి అది ఉపయోగపడాలి? ధనికులకు ఉపయోగపడాలా? గ్రామంలో ఉన్న ఏ ఒక్కరు కూడా దాంట్లో కార్యక్రమాలు చేసుకోలేకపోతున్నారు. ధనికులు చేసుకుంటారండి, ధనికులు ఎక్కడైనా చేసుకుంటారు. ధనికులు 25,000 ఖర్చు పెట్టరు, లక్షలు ఖర్చు పెడతారు. 4,000 నుంచి 25,000 వాళ్ళు ఒక్కసారిగా పెంచితే మరి ఎందుకైనా మీరు ఆందోళన చేయలేదు? దాని మీద ఎస్టేషన్ ఎందుకు చేయలేదు? ఎవరు సార్ అసలు సమాధానం చెప్పేవాళ్ళే లేరు సార్. ఆందోళన చేయలేదని మీరు అనుకుంటున్నారు, సమాధానం చెప్పేవాళ్ళే లేరు. కమిషనర్ గారే చెప్పేటట్టు సమాధానం లేకపోతే ఎవరు చెప్తారు మాకు సమాధానం? మాకు నచ్చిన పని చేసుకుంటూ వెళ్తున్నారు. ఒక మాట చెప్పండి, కరెక్ట్గా ఇంకొక 50 రోజుల కరెక్ట్గా 50 డేస్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. 40 నుంచి 50 రోజుల లోపల ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అసలు ఏంటి ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి? ఎలక్షన్లు సవ్యంగా జరుగుతాయా? జరిగితే ఎలా ఉండబోతున్నాయి? ఎవరు ఏ కూటమి వస్తుంది? 100% జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ బాబు గారు అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారు. ఎంత పెద్ద దాష్టికానికి ఉసిగొలిపినప్పటికీ ఈ గ్రామం గతంలో ఎలా ఎలక్షన్స్ జరిగాయో ఎటువంటి రిమార్కు లేకుండా అలానే జరుగుతాయి తప్ప ఏ ఒక్క పోరాటాలకో రాజకీయ దురుద్దేశంతో చేసే పనులు ఏటికి కూడా జనసేన పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ ఎప్పుడూ కూడా అలాంటి ఉద్దేశాలకు కానీ అలాంటి దౌర్జన్యాలకు కానీ పాల్పడలేదు. నిజంగా పాల్పడి ఉండుంటే ఈరోజు సోకాల్డ్ వైఎస్ఆర్సీపీ నాయకులని చెప్పుకునే వాళ్ళు ఎవరో కూడా నాయకులుగా చలామణి కాకుండా కూడా చేయగలిగే సత్తా, సామర్థ్యం ఉన్న నాయకత్వం యువతల పార్టీల్లో కూడా ఉంది. అలాంటిది ఎప్పుడూ కూడా ఈ గ్రామం ఎంకరేజ్ చేయదు, ఇంక్లూడింగ్ నాతో సహా. నన్ను కూడా అలాంటి దారిలో వెళ్తానంటే ఈ గ్రామం ఒప్పుకోదు. పెద్దరికంగా 10 మందిని కలుపుకొని ఈ గ్రామానికి ఏదైతే ఉపయోగపడుద్దో అలాంటి నిర్ణయానికి ఈ గ్రామం, గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు నిలబడతారు తప్పితే దాష్టికానికి, దౌర్జన్యాలకి పొరపాటును కూడా తావివ్వరు. ఇప్పటం గ్రామంలో ముఖ్యంగా చూస్తే పోలింగ్ బూత్ ఏజెంట్ల దగ్గర నుంచి అందరూ ఫామ్ చేశాను, బలంగా ఉంది అని మీరు అన్నారు. ఇప్పటంలో మీరు చెప్పినంత హుందాగా, మీరు చెప్పినంత పాజిటివ్గా ఏ గ్రామాధ్యక్షుడు ఇంతవరకు నాతో చెప్పలేదు. మీరు చెప్పారు, సో ఉందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మీరు క్లారిటీ ఇచ్చారు కాబట్టి మీ కళ్ళలో నాకు నిజాయితీ కనిపించింది.
కానీ నియోజకవర్గంలో 41 గ్రామాలు, అలానే జిల్లాల వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల విలేజ్లు ఉన్నాయి. సో గ్రామ స్థాయిలో జనసేన బలపడటానికి ఇంకెంత సమయం కావాలి మీకు? సార్, ఈ సమయం అనేది పార్టీ మనిషిని బట్టే ఉంటుందండి. నేను ఇంత బలంగా చెప్తున్నానంటే నా నాయకుడిని నేను నమ్మాను. నా నాయకుడిని నమ్మాను కాబట్టే ఇప్పటం గ్రామంలో, ఒక మారుమూల చిన్న గ్రామంలో నాలాంటి వాడు రాజకీయం చేసి అధికార పార్టీని ఎదిరిస్తే నా గ్రామానికి, నా ఇంటికి నా అధినాయకుడు వచ్చాడు కదా. ఇంతకన్నా ఏం కావాలి సాక్ష్యం? మనం పని చేస్తే మన నాయకులకి, మన పార్టీకి పేరు వస్తుంది. మనం పని చేయకుండా పార్టీకి పేరు ఎలా వస్తుంది? పార్టీ అధికారంలోకి ఎలా వస్తుంది? సో ఎవరికి చెప్తారు మీరు ఇది? ప్రతి ఒక్క జనసేన పార్టీ జెండా పట్టుకున్న ప్రతి కార్యకర్త కూడా పార్టీని నమ్మి, పార్టీ అధినాయకుడి ఆలోచనలకి విరుద్ధంగా కాకుండా ఆయన ఆలోచన భావంతో మనం ముందుకెళ్ళి, ఎప్పుడైతే గ్రామం కానీ, వార్డు కానీ, నియోజకవర్గం కానీ మన కృషి మనం చేయగలిగితే ఖచ్చితంగా మనం పార్టీని బలపరిచిన వాళ్ళం అవుతాం. మంగళగిరి నియోజకవర్గంలో 42 గ్రామాలకి, 72 వార్డులకి కమిటీలని వేయడానికి ఇంకా మీకు ఎన్ని సంవత్సరాలు పట్టింది? 10 సంవత్సరాలు పట్టింది, 20 సంవత్సరాలు పట్టిద్దా మీకు, మీ నాయకుడికి లోకల్గా? లోకల్ నాయకుడు కంటే అండి, నేను మీరు ఫస్ట్ క్వశ్చన్ అప్పుడే చెప్పాను. నేను 2 గొప్ప పార్టీలు అనాలో, పెద్ద పార్టీలు అనాలో, దౌర్జన్యాలని పెంపొందించుకున్న పార్టీలు అనాలో, ఆర్థికంగా బలపడిన పార్టీలు అనాలో తెలియదు. కానీ టీడీపీ, వైఎస్ఆర్సీపీ ఎంత బలంగా ఉన్నాయో, ఎంత బలహీనంగా ఉన్నాయో మీరు, నేను చెప్పలేం. ఎందుకు చెప్పలేమంటే, గతంలో ఇదే టీడీపీ అన్యాయం చేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీన ఇదే జనం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ఇదే జనం మళ్ళీ తిరిగి టీడీపీకి ఓటేయడానికి సిద్ధంగానే ఉన్నాయిగా. సార్, మీరు కోర్టులో వాదించి మీరు తిమ్మిని బొమ్మని తమ్మిని అటు ఇటు తీసుకుని అలవాటు అయిపోయింది. స్ట్రైట్ క్వశ్చన్: మంగళగిరి నియోజకవర్గంలో గ్రామ కమిటీలు, వార్డు కమిటీలు వేయటానికి నీకు, మీ నాయకుడికి మరి ఇంకెంత టైం కావాలి? టైం చెప్పండి. నేను 1 ఇయర్లో వేస్తా, 2 ఇయర్స్లో వేస్తా, 10 సంవత్సరాలు వేస్తా, 20 సంవత్సరాలు వేస్తా, నాకు టైం చెప్పండి. నేను మళ్ళీ ఆ టైం వచ్చింది మిమ్మల్ని ఇది ఇక్కడే మళ్ళీ అడుగుతా ఇంటర్వ్యూ. సార్, ఇప్పుడు మీరు నా దగ్గరకు ఇంటర్వ్యూ దాకా రాగలిగారంటే నేను పని చేస్తే వచ్చారా, పని చేయకుండా వచ్చారా? పని చేశానని తెలిసే కదా మీరు వచ్చింది, అంతేనా? నాలాంటి యువజన విభాగం అధ్యక్షుడు కూడా పక్క గ్రామంలో కానీ ఎక్కడైనా సరే పార్టీకి ఈ విధంగా పనిచేసే కార్యకర్త ఉంటే కదా నేను వెళ్ళి అతని కమిటీలో తీసుకోవడానికి. ఆ ఆలోచనకు రాగలిగే పౌరుడు రావాలి కదా. జనసేన పార్టీ పూర్తి రాజకీయానికి వ్యతిరేకం. డబ్బు ఇస్తే పని చేసే వ్యక్తులు మాకు అక్కర్లేదు. మీరు కమిటీలు వేయలేమంటారు. ఇదేంది సార్, నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదు. అర్థమవుతుంది. నేను టైం ఫ్రేమ్ అడిగా. మీరు అలాంటి వాళ్ళని కనిపెట్టాలి. అదే కదా లీడర్షిప్ అంటే. ఖచ్చితంగా మేము అలాంటి వ్యక్తులను తయారు చేస్తున్నాం. ఈరోజు మీరు అనుకోవచ్చు, జనసేన పార్టీ 175 స్థానాల్లో ఎందుకు పోటీ చేయలేకపోతుంది, 21 స్థానాలకి ఎందుకు పరిమితం అయిందని. సో ప్రశ్న సమాధానం కాదు, ఎక్స్ప్లెనేషన్ సమాధానం కాదు, సమాధానం అంటారు. ప్రశ్న ఏంటంటే, కమిటీలు వేయగలరా, వేయలేరా? వేస్తే టైం ఫ్రేమ్ చెప్పండి. సార్, వెయ్యలేము, పార్టీని నడపలేము, సంస్థాగతంగా నిర్మాణం చేయలేము అనే భావన మాకుంటే పార్టీలో తిరగటం అనవసరం కదా. మీరు ప్రశ్న అంటున్నారు. మా పార్టీ మొదలయ్యిందే 25 సంవత్సరాల ప్రజాప్రస్థానంలో మేము ప్రజలను మార్చుకుంటూ వెళ్తున్నాం, ప్రజలను చైతన్యవంతులను చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ పందాలో కొంచెం లేట్ అవ్వచ్చు, త్వరగా అవ్వచ్చు. ఏదైతే రాబోయే ఎలక్షన్స్లో మా నాయకుడు తీసుకున్న నిర్ణయంలో 21 స్థానాలు, అట్లానే ఎంపీ 2 స్థానాలు గెలిచిన రోజు మా పార్టీ ప్రయాణం కానీ, సంస్థాగతంగా మా ఎదుగుదల కానీ రానున్న 5 సంవత్సరాల్లోనే మళ్ళీ తిరిగి మీరు నేను మాట్లాడుకునే స్థాయిలో
మా రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. రాజకీయంగా జనసేన పార్టీ ఎదుగుదల ఉంటుందని నా భావన. ప్రశ్న మీకు గుర్తు చేస్తున్నాను. మీరు యాక్చువల్గా హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి ప్రమోట్ అయ్యారు. మేమైతే డిగ్రేడ్ అవుతున్నాము. ఎందుకంటే మేము రాష్ట్రం గురించి మాట్లాడట్లా, జిల్లా గురించి మాట్లాడట్లా, మీ నియోజకవర్గం గురించి మాట్లాడుతున్నా. సో మీ నియోజకవర్గంలో నెక్స్ట్ వచ్చే 5 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో కమిటీలు ఉంటాయని మీరు చెప్తున్నారా? 100% ఉంటాయి. రాబో ఎలక్షన్స్లో ఉమ్మడి కార్యాచరణగా ఈ ఎలక్షన్స్ జరుపుతాం. 2029 నాటికి మంగళగిరిలో జనసేన జెండా ఎగరవేస్తాం. అవకాశం ఇస్తారా లోకేష్? అప్పుడు లోకేష్తో డి అంటే డి అంటారా? ఖచ్చితంగా డి అంటే డి అంటాం. అందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఈరోజు మా నాయకుడు చెప్పిన మాటకి మేము కట్టుబడి ఉన్నాం కాబట్టే మీరు అనుకుంటున్న టీడీపీ బలంగా ఉందా, బలహీనంగా ఉందా? పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ వచ్చాకే టీడీపీ బలంగా ఉందని నేను అనుకుంటా, నేను నమ్ముతా. నేను బలంగా ఉన్నవాడిని 21 స్థానాలకి పరిమితం అయ్యుండొచ్చు. అయినప్పటికీ జనసేన బలం ఏంటి అదంతా కూడా నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న లోకేష్ బాబు గారికి తెలుసని నేను నమ్ముతున్నా. ఇప్పుడు నియోజకవర్గాల వైజ్గా చూసుకుందాము. ఏదైతే 21 స్థానాలు జనసేన పోటీ చేస్తుందో ఆ 21కి 21 గెలిచి 100% స్ట్రైక్ రేట్, ఇదేనా మీ నినాదం? 100% స్ట్రైక్ రేట్తో ఉంటాం మేము. 21కి 21 మా జనసేన నాయకుడు వ్యూహాన్ని ఖచ్చితంగా పారేలా చేసే బాధ్యత మాది. జనసేన పార్టీ జెండా పట్టుకున్న ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు ఆయన చెప్పిన మాటకి కట్టుబడి రేపు ఎలక్షన్స్లో పనిచేస్తారు. పొత్తు ధర్మంగా ప్రతి ఒక్కళ్ళకి కష్టపడి పనిచేస్తారు, పొత్తుని గెలిపిస్తారు. 21 సీట్లు ఇచ్చి జనసేనని బలిపశువు చేసిందని ఒక వర్గం ఆరోపణ, ముఖ్యంగా తెలుగుదేశం. సో ఈ 21 సీట్లలో కూడా జనసేనని రాణించకూడదని చెప్పేసి మరో వర్గం కూడా చెప్తున్నట్లు వాదనలు వస్తున్నాయి. సో ఈ 21 సీట్లలో గెలవడానికి ఏమైనా ప్రణాళికలు ఉన్నాయా? ఖచ్చితంగా గెలుస్తాం సార్. ప్రణాళిక అవసరం లేదు మాకు. మేము రాష్ట్రం కోసం, రాష్ట్ర హితవు కోసం అధినేత ఏ నిర్ణయం అయితే తీసుకున్నాడో, నిజంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు కానీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన జనాలకి అర్థమైంది. వీళ్ళు ఏదైతే చెప్పే అయోమయ పరిస్థితుల్లో రాష్ట్రం లేదు. ఖచ్చితంగా రేపొద్దున పొత్తుని గెలిపిస్తారు. జనసేన పార్టీ చేసిన త్యాగానికి ఏం జరగబోతుంది, ఏం జరుగుతుందో మీరు చూస్తారు. సో జనసేన త్యాగం చేసింది, ఖచ్చితంగా త్యాగం చేసింది. ఓకే, మరి ఈ త్యాగానికి తగ్గ ప్రతిఫలం లేదనే కదా మీ వాళ్ళు అంటున్నారు? లేదు అనేది ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడైతే మీరు అధినాయకుడి మాటని గౌరవించి పొత్తు ధర్మాన్ని గెలిపించిన రోజు అధినాయకుడు వచ్చే గుర్తింపు కానీ, అధినాయకుడు మీకు ఇచ్చే స్థానాన్ని కానీ, ఆ రోజు మన పరిణామం ఎలా ఉంటుంది, జనసేన పాత్ర ఎలా ఉండబోతుంది, మీ వ్యూహం కూడా అర్థం కాని రీతిలో మన ప్రయాణం ఉండబోతుంది. ఇప్పుడు ఏంటి, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తారా? 100% గెలుస్తారు. 21 గెలుస్తారంటే పిఠాపురం గెలుస్తారా ఏంటి? పిఠాపురం నేను గెలిపించున్నాను ముద్రగడ అన్నాడు కదా, నేను పనిచేస్తాను, పిఠాపురంలో నువ్వు ఎలా గెలుస్తావు అని చెప్పి వంగా గీతకి మద్దతుగా నేను ప్రచారం చేస్తాను అంటున్నాడు ఆయన. ఎవరండి ఆ ముద్రగడ గారు? ఎవరా ముద్రగడ గారు? కాపు నాయకుడు. నిన్నటిదాకా ఒక కాపు నాయకుడు. ఈరోజు ఏంటి ఆ నాయకుడు? వైసీపీ కండవా కప్పుకున్న కార్యకర్త. ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి ఈరోజు వైసీపీ కార్యకర్త. అవునా కాదా? వైసీపీ కార్యకర్త వల్ల ఏమీ జరగదనేది మా నమ్మకం. సో ముద్రగడ ఏం చేయలేడు అయితే? ముద్రగడ అసలు ఆ పేరనే బలం ఎక్కడుంది? కాపు నాయకుడిగా ఉన్న రోజే ఆ పేరుకు బలం. ఏ రోజైతే అతన్ని నమ్మిన
కులాన్ని ఆయన వంచి వైసీపీ అనే పార్టీకి కార్యకర్తగా మారాడో ఆ రోజే ముద్రగడ బలగం అంతా చచ్చిపోయింది. ఆయన ఒక సాదాసీదారణ కార్యకర్త, అంతకు మించి ఆయన ఆయన ఇంట్లో ఆయన భార్య పిల్లలు కూడా ఆయన మాటినే పరిస్థితి ఉండబోదు. మహా అయితే వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు వింటారు, మనవాళ్ళు కూడా వినే పరిస్థితుల్లో లేదు అనేది మాకు తేటతెల్లం అయిపోయింది. 2019, 2024, 2029, 2029లో జనసేన మళ్ళా తెలుగుదేశం ఎన్ని సీట్లు అడిగిద్దని అనుకుంటున్నారు? ఆ రోజు ఇప్పుడు ఏ రోజు రాజకీయ ప్రస్థానంలో ఎలా ఉంటుంది అనేది ఈ రోజునే చెప్పగలిగేంత మేధస్సు ఉందని నేను అనుకోవట్లేదు. కాలం డిసైడ్ చేస్తుంది. మేధస్ లేదని మీరు అంటున్నారు. ఇప్పుడు ఇందాక అన్నారు లోకేష్తో డి అంటే డి తాడోపేడు అన్నారు కదా, మీరు ఆ మేధస్ లేకపోతే లోకేష్ని ఎలా ఢీ కొడతారు మీరు? నెక్స్ట్ 2029లో బలం పెరిగిద్దా పెరగదా? పెరిగితే ఎంత? ఏదైతే పొత్తు ధర్మంలో నేను ఎందుకు చెప్పానంటే లోకేష్తో డి అంటే, ఆ రోజున ఈరోజు మేము ఎలా త్యాగం చేయాల్సి వచ్చిందో ఆ రోజు రాష్ట్రం కోసం మేము పొత్తు ధర్మంలో కనుక ఉండుంటే ఖచ్చితంగా మంగళగిరి సీటు మాకే కేటాయించాల్సి వస్తుంది, మేమే ఇక్కడ పోటీ చేయాల్సి వస్తుంది. మేము ఈరోజు ఏదైతే బలంగా ఆయనకి నిలబడి పనిచేస్తున్నామో ఆ రోజు అదే బలంతో ఆయన మమ్మల్ని గెలిపించే పరిస్థితులు వస్తాయని నేను చెప్తున్నా. 2034లో అప్పటికి ఇంకా పొత్తుల్లో ఇంకో సీట్లు అడుగుతారా, లేదంటే ఒంటరిగా వెళ్తారా? అదే చెప్తున్నా సార్ మీకు. రాజకీయ పరిణామాల్లో రాజశేఖర రెడ్డి గారు గతిస్తారని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంత ప్రజానాయకుడు అవగలుగుతాడని ఊహించామా? ప్రజారాజ్యం పార్టీ విలీనం జరిగింది, ప్రజాభిష్టం మేరకు జనసేన పార్టీ పుట్టగలిగింది, జనసేన పార్టీ ఇలా ప్రయాణం చేయగలుగుద్ది అని ఎవరో అనుకోం కదా. కాలానుగుణంగా కొన్ని జరుగుతూ ఉంటాయి, దానికి ఎవరైనా అతీతులం కాదు కదా. సో దశాబ్ద కాలంగా ఒక్క సీటు కూడా లేక ఇబ్బంది పడుతున్న జనసేన దశాబ్ద కాలం తర్వాత 20 సీట్లతో అసెంబ్లీకి వెళ్ళడం ఖాయమని మీరు అంటున్నారు. సో మరో దశాబ్ద కాలం అయితే పరిస్థితులు ఎలా ఉంటాయో కానీ చెప్పలేము అనేది మీ భావన. సో 2 దశాబ్ద కాలం తర్వాత జనసేన పవర్లోకి వస్తుందని మీరు అనుకుంటున్నారా, ఇంకా టైం కోసం వెయిట్ చేయాలా? జనసేన 2024లోనే పవర్లోకి వస్తుంది. పవర్ అనేది ఇప్పటిదాకా రాజకీయ చరిత్రలో లేని విధంగా పవర్ 2024లో ఉండబోతుంది. పవన్ కళ్యాణ్ పవర్ ఏంటనేది, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన వ్యూహం ఏంటనేది 2024 ఎలక్షన్స్ రిజల్ట్ తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది. 2014లో ఏం జరిగింది? 2014 ఏం జరిగింది? ఆయన ఒంటరిగా పోటీ చేశారు. మేబీ 2014లో పవన్ కళ్యాణ్ పవర్ ఏంటో రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచం మొత్తానికి తెలిసింది ఆల్రెడీ. అదే మళ్ళీ రిపీట్ అయ్యింది అంతే కదా 2024లో. అంటే మీరేమనుకుంటున్నారో మాకు తెలియదు కదండి. 2014లో పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయబట్టే తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే, జనసేన లేకపోతే 2014లోనే అసలుకి వచ్చేది కాదు తెలుగుదేశం. ఇప్పుడు 2024 ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ వల్లే అధికారంలోకి వచ్చింది. ఏం ప్రూవ్ చేస్తున్నారు అంటే ఈ దశాబ్ద కాలంగా? 2014లో ఆ రోజున్న రాష్ట్ర పరిస్థితుల నేపథ్యంలోనే మా అధినాయకుడు తీసుకున్న నిర్ణయం రాష్ట్ర ప్రజలకు మంచి జరిగిందని మేము భావిస్తాం. ఎందుకు భావిస్తున్నామంటే, ఇదే దుర్మార్గుడు, ఈరోజు పరిపాలిస్తున్న దుర్మార్గుడు ఆ రోజు గనక అధికారంలోకి వచ్చి ఉండుంటే, అధికారం వచ్చి రాష్ట్ర రాజధానిని ఏర్పాటు చేసి కొద్దో గొప్ప తప్పులు జరిగినప్పటికీ సరిదిద్దుకునే పరిస్థితుల్లో ఆనాడు టీడీపీ పార్టీ లేకపోతే, బీజేపీ పార్టీ నిలబెట్టి ప్రశ్నించిన నాయకుడు మా జనసేన పార్టీ అధినాయకుడు. అవునంటారా కాదంటారా? 175 స్థానాల్లో పోటీ చేసి
23 స్థానాలు ఎంపీగా గెలిచి 151 స్థానాలు ఎమ్మెల్యేలుగా గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీతో ఒక్కరోజైనా యుద్ధం చేసిందా? బలం ఉండి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు, బలం నీకు ఇచ్చారు జనం, నువ్వేం సాధించావు? మా నాయకుడు ఈరోజు పొత్తు ధర్మంలో ఉండుండొచ్చు, ఆ రోజు పొత్తు ధర్మంలో పాటించలేదు కాబట్టే బయటకు వచ్చాడు. ప్యాకేజీని ఏం మాట్లాడాడో విన్నారు మీరు. బహిరంగంగా వేల లక్షల ప్రజానేకం ముందు బీజేపీని ప్రశ్నించాడు, టీడీపీని ప్రశ్నించాడు. కాలానుగుణంగా మనిషి మారచ్చు, మారారని మేము అనుకుంటున్నాం. బీజేపీ కానీ టీడీపీ కానీ మారిందని మేము అనుకుంటున్నాం. మారింది కాబట్టే మా నాయకుడు కలిసి వెళ్తున్నాడని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు చెప్పండి, నాకు కాదు ప్రేక్షకులకు చెప్పండి, చివరిగా 21 సీట్లు తీసుకోవడం వల్ల హర్ట్ అయిన జన సైనికులకు కావచ్చు, లేదంటే కాపు వర్గానికి కావచ్చు, మీరేం చెప్పాలనుకుంటున్నారు? ప్రేక్షకులకు చెప్పండి. మీరు చాలామంది పొరబడుతున్నారు, మీడియా మిత్రులు కూడా చెప్తున్నాను నేనండి. జనసేన పార్టీని మాత్రమే కాపు ముద్ర వేయాలనుకుంటున్నారా? మిగతా పార్టీలా కాకుండా జనసేన పార్టీకి మాత్రమే కాపులకు అన్యాయం జరుగుతుంది, పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయం వల్ల కాపులు రోడ్డెక్కుతున్నారు అనే పందాలో జనసేన పార్టీని ఒక కులానికి అంటగడుతున్నారా? మా నాయకుడు ప్రతి క్షణం చెప్తున్నాడు, కులంతో సంబంధం లేకుండా నేను రాజకీయం చేస్తున్నాను. వైసీపీ పార్టీలాగో టీడీపీ పార్టీలాగో కుల నాయకుల్ని, కులంలో అగ్రస్థానంలో ఉన్న గొప్ప గొప్ప వ్యాపారవేత్తల్ని, క్రిమినల్స్ని దగ్గర పెట్టుకొని రాజకీయం చేయట్లా. మీరు చూడండి, మా అధినాయకుడు చాలా క్లియర్గా కులంతో సంబంధం లేకుండా చాలా ఒద్దిగ్గా కులాలను కలుపుకు వెళ్ళే రాజకీయం చేయాలనుకుంటున్నాడు. మీరెందుకని జనసేన పార్టీ తీసుకునే నిర్ణయాల్ని కేవలం కాపు కులానికి అంటగడుతున్నారు? కాపు కులం ఎక్కడన్నా, కాపు కులం మొత్తం జనసేన పార్టీకి మద్దతు పలుకుతున్నారంటారా? జనసేన పార్టీకి మేము ఉన్నాం అని కాపు సంఘాలు ఎక్కడైనా, ఇన్ని సంఘాల్లో కాపులు ప్రతి ఒక్కరూ మేము జనసేన పార్టీకే ఉన్నాం అని మాట్లాడే కాపు నాయకులు అందరూ ఎవరైనా సరే, నిన్నగా మొన్న కూడా నేను చూశాను, అడపా శేషు అనేవాడు కాపు కాదా? అడపా శేషు అనేవాడు మాట్లాడుతున్న మాటలేంటో మీకు తెలియదా? అంబటి రాంబాబు మాట్లాడుతున్న మాటలేందో మీకు తెలియదా? ఎంతమంది మాట్లాడుతున్నారు కాపు నాయకులు? ఏ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే మీకు కనపడ్డా కాపు నాయకుడుగా? మిగతా వాళ్ళు ఎవరో కాపు నాయకులుగా కనిపించట్లేదా? పేరుని నాని మాట్లాడుతున్న మాటలు మీకు వినపడతలేదా? వాళ్ళందరినీ ఖండించరా మీరు? వాళ్ళ వల్ల మీ కులానికి మచ్చ పడట్లేదా? కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లే కులానికి మచ్చ వస్తుందా? ఎందుకు అనుకుంటున్నారు మీరు అట్లా? ఆలోచించండి. కన్నా లక్ష్మీనారాయణ లాంటి వారు టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యి టీడీపీ పార్టీ ఎదుగుదల కోసం ఆయన పనిచేయవచ్చు. బొత్స సత్యనారాయణ లాంటి వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి పనిచేయవచ్చు. ఉమారెడ్డి వెంకటేశ్వర్ లాంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేయవచ్చు. ఎవరో పక్క వ్యక్తి మన పార్టీని ఎవరూ లేనప్పుడు ఆదుకుందామని ఒక పక్క కులస్తుడు నాదెండ్ల మనోహర్ గారు వచ్చి మనకు పనిచేస్తుంటే జనసేన పార్టీని కమ్మ వాళ్ళకి మన నాయకుడు అమ్మేశాడు. కమ్మ వాళ్ళు మన పార్టీలో రూలింగ్ ఏంటి? మీరు రండి, ఓపెన్గా చెప్పాడు మా నాయకుడు. కాపు నాయకులు ప్రతి ఒక్కరికి గేట్లు తెరిచే ఉన్నాయి. వచ్చారా? పని చేస్తున్నారా? వచ్చిన వాళ్ళు పని చేయిస్తున్నారా? ఎక్కడ చేస్తున్నారు మీరు? ఆయనకి ఏం చేస్తున్నారు? ఆయన ఎదుగుదలకు ఉపయోగపడుతున్నారా? ఆయన ఇబ్బంది పెడుతున్నారా? ప్లీజ్ అర్థం చేసుకోండి. కాపు నాయకులందరికీ చేతులు జోడించి వేడుకుంటున్నా, మీరందరూ కూడా జనసేన పార్టీని ఒక కులానికి అంటకట్టొద్దు. నిజంగా మీరు కులానికి అంటకట్టాలని మీ ఆలోచన మీకుంటే కాపు నాయకులు ఎవరైతే దూషిస్తున్నారో వాటికి కూడా రియాక్ట్ అవ్వండి.
వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏందో మీరు తెలుసుకోండి. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి తన కుటుంబాన్ని, తన బిడ్డల్ని, తన ఎంతో గొప్ప జీవితాన్ని వదులుకొని ఈ రాష్ట్రం కోసం ముందుకొచ్చాడు. కులం కోసం మాత్రం కాదు, రాష్ట్రం కోసం, రాష్ట్ర హితువు కోసం బయటకు వచ్చాడు. ఆ రోజు 2014లో రాష్ట్రం విచ్ఛిన్నం అయిపోతే రాష్ట్రం బాగుండాలని ప్రయత్నం చేశాడు. ఈరోజు రాష్ట్ర ప్రజల కోసం ప్రతి నిమిషం, ప్రతి క్షణం ఆరాటపడుతున్న నాయకుడు కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రం. అలాంటి నాయకుడిని కోల్పోతే ఈ రాష్ట్రం ఎప్పటికీ 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 ఇలాంటి దుర్మార్గుల చేతుల్లోనే, దాష్టికుల చేతుల్లోనే ఉంట తప్పితే, గతంలో ఏదైతే స్వతంత్రం కోసం మన నాయకులు బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టారో అదేవిధంగా ఈరోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని తరిమి కొట్టకపోతే రానున్న రోజుల్లో మనందరం కూడా బానిసలమే. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పటికీ గ్రామాల్లో కొంత వర్గం, జనసేన వర్గం 21 సీట్లు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాలి. 21 మినిమం వాళ్ళు ఒక 40-50 ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. మినిమం అన్న 30 పైన వస్తాయని ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. మరి 20 అనేసరికి ఒక వర్గం డీలా పడిపోయింది. వాళ్ళకేం చెప్పాలనుకుంటున్నారు సార్? చిన్న ఎగ్జాంపుల్ సార్, ఎగ్జాంపుల్తో సహా చెప్తాను నేను. ఒక ఇంటిని నడిపించే పెద్ద ఇంటి గౌరవాన్ని కాపాడటం కోసం ఒక్కో సమయంలో తలదించుకొనే పెద్దల మాట విని ముందుకెళ్తాడు. ఆ రోజు తలదించుకున్నంత మాత్రాన అతను తగ్గినట్టు కాదు. అట్లానే రాష్ట్ర హితువు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం రెండు పార్టీలని కలిపి అటు కేంద్రంలో, ఇటు ఆంధ్రాలో ఈ ఎన్డీఏ కూటమిలోకి టీడీపీని, బీజేపీని తీసుకురావడానికి మా నాయకుడు పడ్డ కష్టం, ఆ కష్టం కేవలం మా నాయకుడు పదవి కోసమో, హుందాతనం కోసమో, వ్యాపారం కోసమో కాదు కదా, రాష్ట్ర భవిష్యత్తు కోసమే. ఎవడూ పని చేయకుండా ప్రతిఫలం ఆశిస్తే ఎలా ఉంటుంది? రాష్ట్రం అప్పుల ఊబిలో, అంధకారంలో ఉందని ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. యువత కూడా అర్థం చేసుకోవాలి. రాష్ట్ర హితువు కోసమే పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. తను తగ్గాడు, మాకు కూడా ఉంది. తగ్గాడనే బాధ మాకు కూడా ఉంది. తగ్గినప్పటికీ బైబిల్లో చెప్తారు, తగ్గినవాడు హెచ్చించబడతాడని. ఖచ్చితంగా మీరు అనుకునే విధంగానే 2024లో అధికారంలో మనం ఎక్కడుంటాం, ఏమి శాసిస్తాం అనేది మీరు నమ్మండి, నాయకుడిని నమ్మండి. 21 అని మీరు అనుకోవద్దు. 2024లో రాబోయే ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక పాత్ర మన నాయకుడు పోషించబోతున్నాడు. ఇది తథ్యం. మీరేం అధైర్యపడాల్సిన పని లేదు. ఇదండి మన ఇప్పటం యువకుడు, అలానే తాడేపల్లి మండల యువజన అధ్యక్షుడు, యువజన విభాగం అధ్యక్షుడు మన నరసింహరావు గారితో మాటామంతి. ఆయన ఏమంటాడంటే, వ్యూహం పవన్ కళ్యాణ్కి వదిలేయండి అన్నది నమ్మండి. అలానే 21 సీట్లు ఇచ్చారు కదా, నిరాశ పడవద్దు. అలానే ఇప్పటం గ్రామంలో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన డబ్బులకి 50 లక్షలు ఏదైతే ఆయన వాగ్దానం చేశారో ఆ డబ్బులు ఇప్పటి వరకు అందుకోకపోవడం ఇప్పటం గ్రామ ప్రజల యొక్క చిన్న ప్రాబ్లం వల్ల, అంటే మేము ఇంకా కమిటీ చేసుకోకపోవడం వల్ల, ఏం ప్రోగ్రామ్ చేద్దామో, ఏ కమ్యూనిటీ హాల్ కడదామని నిర్ణయం లేట్ అవ్వడం వల్లే ఆ డబ్బులు ఆయన దగ్గర తీసుకోలేకపోయాము. ఎలక్షన్ క్యాంప్ అవ్వగానే ఆయన దగ్గర డబ్బులు తీసుకొని బ్రహ్మాండంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కమ్యూనిటీ హాల్ కడతామని మన అందరి సాక్షిగా, దీక్షా మీడియా సాక్షిగా మన నరసింహరావు గారు చెప్పారు. మరొక వారం మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై బై. థ్యాంక్ యూ.